నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ పైనాపిల్ కాలనీ వాస్తవ్యులందరికీ ఇదే మా క్రిస్మస్ ఆహ్వానం. మీతో పాటు ఈ శుభకరమైన పండుగను వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటకు, సంబరం చేసి దేవుని యందు ఆనందించుటకు మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. కనుక మీరు కూడా మాతో పాటు వచ్చి ఈ మీకు ఉంచబడిన, మీ కొరకు ఏర్పరచబడిన ఈ సీట్స్లో కూర్చొని మీరు కూడా మాతో పాటు పాలు పంపులు పొందవలసిందిగా ఇదే మా ఆహ్వానం. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, మా దేవ, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించారు. జరిగిన మీటింగ్స్ అందరి ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముతున్నాం తండ్రి. జరగబోయే ఈ కూడిక ద్వారా కూడా మీ సువార్త విత్తబడినట్లు తండ్రి, ధారాళంగా మీ సువార్తను మేము ప్రకటించినట్లు మీరు కృప చూపించండి. మీ ఆత్మ సహాయం మాకు దయచేయి మనం వేడుకున్నాం తండ్రి. మీరు కృప చూపించండి. మాట్లాడబోయే ప్రతి మాట ద్వారా తండ్రి, పాడబోయే ప్రతి పాట ద్వారా తండ్రి, మీ కార్యంను, మీ సన్నిధిని వారి జీవితంలో వాళ్ళు యేసుక్రీస్తుని గ్రహించటకు తండ్రి, వాళ్ళు అనుభవించటకు తండ్రి, వాళ్ళు రుచి చూచి తెలుసుకుంటకు మీరు కృప చూపించమని వేడుకొనొచ్చు. మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో జయమిచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు, తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు, తన దాసులకు ప్రతి సమయమున జయం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో జయమిచ్చును. వ్యాధులెన్నైనా, మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలే నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు,
తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో జయమిచ్చును. యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడే నీకు లేకున్నా, శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవము నొందెదవు. యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చు. పాడుకుందాం. తెలిసిన పాట ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అందరం కలిసి నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా తీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా తీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త. రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోవును,
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవిగా నడచిన వాడతడు, నీటిపై టీవిగా నడచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి. అందరం చప్పట్లు కొడుతూ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వానే ధారబోసిన త్యాగశీలుడేసు, తన సర్వానే ధారబోసిన త్యాగశీలుడేసు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన పీటైన దేవుడు లేనిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన పీటైన దేవుడు లేనిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి. ఆఖరిగా అందరం కలిసి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యనున్న బ్రదర్ ఐజాక్ గారు ముందుకు వచ్చినట్లయితే ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా దేవుని నామమున కోరుతున్నాను. ఓ నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే పాదములో, తిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే పాదములో. స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు. తలవంతే సర్వ లోకము, తలవంతే సర్వ లోకము. పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు.
తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే ధరియుపలేదే ఆయుధం ధరియుపలేదే ఆయుధం వసమాయ జనుల హృదయాలు వసమాయ జనుల హృదయాలు పశుశాలలో పవలించినావా పరమాత్ముడవు నీవు పసిపాలుడవు కావు పసిపాలుడవు కావు పాపంబు మోసే కలువరిలో ఓడిల్చినావే మరణమునో పాపంబు మోసే కలువరిలో ఓడిల్చినావే మరణమునో మేఘాలలోన వెళ్ళినావు మేఘాలలోన వెళ్ళినావు త్వరలోనే భూమికి తరలుచున్నావు త్వరలోనే భూమికి తరలుచున్నావు పశుపాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుగడు కావు హల్లెలూయా. తర్వాత ఎస్ఎఫ్సి బాయ్స్ అండ్ గర్ల్స్ యాక్షన్ సాంగ్ రెడీగా ఉండండి. సాంగ్ తర్వాత మనందరం కలిసి ఒక స్మాల్ యాక్షన్ సాంగ్ పర్ఫామ్ చేద్దాం. అంధకార బంధుర లోకంలో యేసులేని మనిషి బ్రతుకు వ్యర్థం. అంతులేని ఆశలతో అంతం నిత్య నరక వారసులై చావు. అంధకార బంధుర లోకంలో యేసులేని మనిషి బ్రతుకు వ్యర్థం. అంతులేని ఆశలతో అంతం నిత్య నరక వారసులై చావు. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడాలి అన్నా. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడాలి చెల్లి. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడాలి అన్నా. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడాలి చెల్లి. శాంతి కొరకు మద్యం పనికిరాదు, శాంతి కొరకు ఆస్తి పనికిరాదు, శాంతి కొరకు యుద్ధం పనికిరాదు. సిలువ జెండా నెత్తినప్పుడు శాంతి. శాంతి కొరకు మద్యం పనికిరాదు, శాంతి కొరకు ఆస్తి పనికిరాదు,
శాంతి కొరకు యుద్ధం పనికి రాదు, సిలువ జెండా ఎత్తినప్పుడే శాంతి. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడాలి అన్నావు అన్నా. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడాలి చెల్లి. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడాలి అన్నా. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడాలి చెల్లి. యవనుడా నీ యవన కాలం యేసు ప్రభుని స్మరణ చేసుకొనుమా. శాంతి మార్గం మోక్ష మార్గం యేసు, ఈ రక్షకుని చెంత చేర్చుకొనుమా. శాంతి మార్గం మోక్ష మార్గం యేసు, ఈ రక్షకుని ముందు పెట్టుకొనుమా. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడాలి. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడాలి చెల్లి. అంధకార బంధుర లోకంలో యేసులేని మనిషి బ్రతుకు వ్యర్థం. అంతులేని ఆశలతో అంతం, నిత్య నరక వారసులైచావు. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడాలి అన్నా. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడు. అందరం కలిసి మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదు, యేసు వైపు చూడాలి అన్నా. మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, నువ్వు యేసు వైపు చూడాలి చెల్లి. లాస్ట్ క్రిస్మస్ గాస్పెల్ మీట్కి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం వేగంగా ఈ క్రిస్మస్ గాస్పెల్ మీట్ని స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో సిస్టర్ జ్యోతి గారు వచ్చినట్లయితే ఓపెనింగ్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత బైబిల్ రీడింగ్లోకి వెళ్దాం. సిస్టర్ సునీత, సిస్టర్ నీలిమ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. సిస్టర్ జ్యోతి వచ్చి స్మాల్ ప్రేయర్, ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు మీటింగ్ గురించి. మీకు వందనాలు నాయన. అయా జీవాధిపతివైన దేవా నీకు వందనాలు నాయన. అయ్యా నీవెంతైనా నమ్మదగిన దేవుడు అవుతండి. అయ్యా నీవే నిజ దేవుడవని ఇక్కడ మేమందరం కూడి నిన్ను ఆరాధిస్తుండగా మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. అయ్యా ఇక్కడ ఉండి ఎవరైతే ఇంకా నిన్ను తెలుసుకోలేని వారు ఉన్నారో వారందరికీ మీ సహాయం దయచేయండి. వారి హృదయాల్లో కూడా నువ్వు జన్మించడానికి సహాయం చేయండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, పాటల ద్వారా, స్కిట్స్ ద్వారా నాయన మీరుండి నాయన అనేక మంది నాయన దీని అంతటిని విని చూసి నాయన వారు కూడా మారు మనసు పొందడానికి, వారి హృదయాల్లో కూడా నాయన యేసయ్యా నువ్వు జన్మించడానికి కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ పెట్టినటువంటి యొక్క ఆరాధన అంతా కూడా నాయన మీ నామానికి మహిమార్థకరంగా జరిగించండి నాయన. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ఎక్కడి వరకు అయితే నాయన ఈ వాక్యం వినబడుతుందో వారందరి పట్ల మీ కార్యాలు జరిగించండి. అయ్యా కొన్ని ఆత్మలైన రక్షణ పొందడానికి సహాయం చేయండి. అయ్యా ఈ కుటుంబం అంతా తండ్రి ప్రభు నాయన ఎంతో ప్రయాసపడి ఆయన ఇక్కడికి కూడి వచ్చి అందరూ కలిసి నిన్ను ఆరాధిస్తుండగా దేవా తండ్రి కొన్ని ఆత్మలైన రక్షణ పొందాలని, మాతో పాటు మీ రాజ్యంలో ఉండాలని నాయన మేమందరం కోరుకుంటూ తండ్రి ఈ ప్రార్థన జరిగిస్తుండగా మీ సహాయం దయచేయండి, మీ సన్నిధి దయచేయండి తండ్రి. అయ్యా ఇక్కడ జరుగుతున్న ప్రతి మాటల్లో నాయన ప్రతి పాటలో కూడా మీ నామం మహింపరుచుకోమని, మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలన్నీ మీరే తెచ్చుకోమని యేసుక్రీస్తు దివ్యమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సునీత గారు వచ్చి లోకా సువార్త 2వ అధ్యాయం 9 నుండి 14 చదువుతారు. తర్వాత సిస్టర్ నీలిమ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చదువుతారు. స్మాల్ అనౌన్స్మెంట్, అక్కడ ఉన్న ఎస్ఎఫ్సి బాయ్స్ కానీ ఎవరైనా వెనకతలు నించిన వారు ప్లీజ్ కూర్చోండి. తర్వాత పాస్టర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు అడ్డు లేకుండా అక్కడ కూర్చోండి ప్లీజ్. లూకా సువార్త 2వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దేవదూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి
ఒక తొట్టిలో పడుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో సిస్టర్ నీలిమ వచ్చి ఫిలిపిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. రాసిన పత్రిక చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగి ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడని మరణము పొందనంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో సిస్టర్ లక్ష్మి గారు ఉన్నట్లయితే ముందుకు వచ్చి ప్రాంతమంతటి కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఎస్ఎఫ్సి బాయ్స్ రెడీగా ఉన్నట్లయితే ఒక స్మాల్ స్కిట్ చేస్తారు. ఈ రాత్రి గంచనం సమయంలో ప్రభా, ఈ చల్లపూట సమయంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నాయన ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగోనైనా ఈ ప్రదేశం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ విధం చేతనైనాను ప్రభా నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకునేలాగా సహాయం దయచేయండి ప్రభా. పాటల ద్వారాగా, ఆరాధన ద్వారాగా ఆకర్షితులు అవడానికి నీ కృప దయచేయండి ప్రభా. వాళ్ళ హృదయాలలోనికి తాకుటకు నీ కృప దయచేయండి ప్రభా. నన్ను మమ్మల్ని ఎలాగైతే రక్షించుకున్నారో ప్రభా, వీళ్ళందరినీ కూడా రక్షించమని బ్రతిమలాడుకుంటున్నాను. మేడమెద్దల మీద ఉన్నవారిని ప్రభా, ఈ చుట్టుపక్కల ఉన్నవారిని అందరినీ నాయనా మీ ప్రభావంతో పట్టబడుటకు నీ కృప దయచేయండి ప్రభా. నాయన అయ్యా వాక్యము తండ్రి ప్రభా, వాక్యం ద్వారా కూడా మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. నీ వాక్యం రెండంతల ఖడ్గముగా హృదయాలలోనికి తండ్రి దూసుకుపోవడానికి నీ కృప దయచేయండి ప్రభా. వాళ్ళ చెవులలోనికి చొచ్చుటకు నీ కృప దయచేయండి ప్రభా. నాయన నువ్వే మార్గము, జీవము, సత్యమైనవని తెలుసుకున్నటకు నీ కృప దయచేయండి ప్రభా. నాయన ఏ విధము చేత నేను నాయన ప్రభా ఆత్మలు రక్షించబడుటకు నీ కృప దయచేయండి ప్రభా. నాయన అయ్యా నాయన ప్రభా మీరే సహాయము దయచేయమని ప్రభా. ఈ మీటింగ్ అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా రావాల్సిన బిడ్డలందరినీ కూడా నడిపింపు కలుగు చేయమని, ఈ వాతావరణం అంతా మీ స్వాధీనంలో ఉంచుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇందులో సిస్టర్ ప్రశాంతి గారు ఉన్నట్లయితే 5 minutes క్రిస్మస్ గ్రీటింగ్స్ని తెలియజేస్తారు. తర్వాత బ్రదర్ మోజెస్, నోవా ముందు రెడీగా ఉండండి, ఒక స్మాల్ సాంగ్ పాడుదురు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా పైనాపిల్ కాలనీ వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడుచున్నాను. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. సంపూర్ణ మానవుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కిందకి చదువుకొని వస్తుండగా 14వ వచనంలో ఉంటుంది, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను అని ఉంటుంది. అంటే దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడు దేవాతి దేవుడు ఈ లోకానికి తన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఇదే నిజమైన క్రిస్మస్. ఉదాహరణకి మనం నడుచుకొని అలా వెళ్తుండగా ఒక 10 మంది త్రాగుబోతులు ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం? వారిని చూసి ముందుకు వెళ్తాం. అలా వెళ్తుండగా ఒక 20 మంది ఒక దొంగతనం చేసిన వారు ఉన్నట్లయితే వారిని కూడా దాటుకొని వెళ్తాం. అలా వెళ్తున్నప్పుడు ఇంకొంతమంది దుండగులు కానీ, హత్య చేసిన వారు కానీ, పాపంలో ఉన్నవారిని కానీ మనం చూసినప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటాం. వారి దగ్గరికి మన బిడ్డలను పంపించాలని ఎప్పుడు కూడా ఆశపడము. మన బిడ్డలను వారి దగ్గరికి కూడా మనం పంపించము. వారి మధ్యలో ఉండడానికి అలాంటి దృశ్యాలు కూడా మన బిడ్డలు
చూడ్డానికి కూడా మనం ఇష్టపడము తల్లిదండ్రులుగా. మన బిడ్డలమే కాదు, మనము కూడా వారి మధ్యలోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడము. ఒకవేళ ఆ గుంపులో మన బంధువులున్నా కూడా మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. ఎందుకంటే వారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. ఒకవేళ వారి మధ్యలోకి మనం వెళ్ళినట్లయితే మన క్యారెక్టర్ దెబ్బతింటుందని ఆలోచన చేస్తాం. మన క్యారెక్టర్కి, మన నేచర్కి, లేకపోతే మన సుగుణాలు, మన లక్షణాలు ఏమైనా పాడైపోతాయేమో, మన బిడ్డల లక్షణాలు ఏమైనా పాడైపోతాయేమో, వారి బిహేవియర్ మారిపోతుందేమో, వారి వ్యక్తిత్వం మారిపోతుందేమో అని ఆలోచన చేస్తాం. నీవు నేను అయితే అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని మనం పట్టించుకోము. వారి మధ్యలోకి వెళ్ళడానికి కూడా మనం ఇష్టపడము. నీవు నేనులాగా ఆ యేసుక్రీస్తు వారు ఉండరు. ఆయన వారి కొరకే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అలాంటి వారి మధ్య నివసించాలని, వాళ్ళతో నడవాలని ఆశపడ్డాడు ఆయన. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలో వచ్చి ఉన్నాడు. అలాంటి వారిని రక్షించటానికి శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అదే నిజమైన క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటే ఏదో ఆర్భాటాలు కాదు, కానీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? భయంకరమైన పాపంలో ఉన్న వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎలాంటి పాపంలో ఉన్నవారినైనా ఆయన విడిపించడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు. అలాంటి కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యలో ఈ ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఎట్లా అయితే పాపుల మధ్య నివసించాలని, వారితో బ్రతకాలని ఆశపడ్డాడో, అదేవిధంగా యేసుక్రీస్తు వారు పాపుల మధ్య మరణించడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. మన క్రీస్తును సిలువను చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోకముందు ఆయన 2 దొంగల మధ్య ఆయనకి సిలువ వేయబడి ఉన్నది. ఆయన మధ్యలో సిలువ వేయబడి ఉన్నారు. ఇటువైపు అటువైపు 2 దొంగలు కూడా ఆయనకి సిలువ వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి అన్నాడు. అన్నప్పుడు ఒక్క దొంగ మాత్రం మారు మనసు పొందాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని లక్ష్యమించాడు. ఆయన ఎట్లయితే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన గ్రహించాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నన్ను రక్షించడానికే కదా అని ఆయన ఆ మాటలను అంగీకరించాడు. ఆ కృపను పొందుకున్నాడు, ఆ సత్యాన్ని పొందుకున్నాడు, దేవుని రాజ్యానికి వారసులయ్యాడు. అదేవిధంగా వేరొక దొంగను చూసినట్లయితే ఆ మాటలను లక్ష్య పెట్టలేదు. క్రీస్తు యేసు మాటలను తృణీకరించాడు. ఆయన చెప్పిన సత్యాన్ని ఆయన గ్రహించలేకపోయాడు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడని ఆయన లక్ష్యం ఉంచక ఏం చేశాడండి? పరలోక రాజ్యానికి వారసులు అవ్వలేకపోయాడు. అలాంటి స్థితిలో అనేక మంది లోకంలో ఉన్నారు. ఈ లోకంలోనే కాదు, ఈ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. భయంకరమైన వ్యసనాలతో, భయంకరమైన పాపంలో కూరుకుపోయిన వారు అనేక మంది ఉన్నారు. వారి కొరకు రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వారిని అంగీకరించండి. నేడే రక్షణ దినము కదా. ఆ సత్యాన్ని, ఆ దొంగ అయితే ఎట్లా అయితే యేసుక్రీస్తుని ఆయన మాటలను లక్ష్యం ఉంచాడో, ఆయన సత్యాన్ని ఎట్లా అయితే అంగీకరించాడో, ఈ దినాన్న నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నా, యేసయ్య నా హృదయంలోకి రండి ఈ క్షణమే అని చెప్పినట్లయితే ఆయన నీ హృదయంలోకి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎట్లా అయితే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని ఉందో, మన మధ్య అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన మధ్య ఉన్నాడు. ఈ పైనాపిల్ కాలనీలో ఉన్నాడు. ప్రతి ఒక్క గృహంలో కూడా ఆయన నివసించడానికి సిద్ధముగా ఉన్నాడు. నేడే రక్షణ దినము, ఈ క్రిస్మస్ శుభవేళలో ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని గ్రహించాలని, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. స్మాల్ సాంగ్ పాడి వినిపిస్తారు. పుట్టెను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడెను రక్షణాలు పొందుము, రక్షకుడు చూడెను రక్షణాలు పొందెను. రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడెను రక్షణాలు పొందుము, రక్షకుని చూడెను రక్షణాలు పొందెను. యూదుల యూదట రాజుల రాజట, యూదుల
యువను వచ్చి ఉన్నాడట, రక్షణాలు ఇవ్వెను వచ్చి ఉన్నాడట, యూదుల యూదట రాజుల రాజట, యూదుల యూదట రాజుల రాజట, రక్షణాలు యువను వచ్చి ఉన్నాడట, రక్షణాలు ఇవ్వెను వచ్చి ఉన్నాడట. రండి రండి రెండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడెను రక్షణాలు పొందుము. రండి రండి రెండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడెను రక్షణాలు పొందెను. సాతాను సంతలో సంతోషమేదిరా, సాతాను సంతలో సంతోషమేదిరా, సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో, సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో. సాతాను సంతలో సంతోషమేదిరా, సాతాను సంతలో సంతోషమేదిరా, సంతోషము కలదురా శ్రీ యేసుని రాకలో, సంతోషము కలదురా శ్రీ యేసుని రాకలో. రండి రండి రెండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడెను రక్షణాలు పొందును. రండి రండి రెండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడెను రక్షణాలు పొందెను. రండి రండి రెండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడెము రక్షణాలు పొందుము. రండి రండి రెండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడెను రక్షణాలు పొందెను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తున్నాం. మన మధ్యలోని జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ సంఘ పెద్దలు బ్రదర్ మురళీ గారు ఉన్నారు. వచ్చి క్రిస్మస్ గ్రీటింగ్స్ని తెలియజేస్తారు, షార్ట్ క్రిస్మస్ గ్రీటింగ్స్ని. అందరం చప్పట్లు కొడుతూ బ్రదర్ మురళీ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. కాలనీలో ఉన్న బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అద్వితీయ దేవుడైన యేసు ప్రభు వారిని తెలుసుకున్నట ఎంత భాగ్యం అంటే, మన జీవితాల్లో సమస్తం ఉండి ఇప్పుడు మన స్కిట్ చూసిన విధంగా అనేక తలాంతులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం వెళ్ళడానికి అర్హత లేని వారంగా ఉంటూ ఉన్నాం. దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించుట కోసం లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. మానవుడు ఆది మానవుడు దేవుడితో సహవాసం కలిగి ఉండవలసినటువంటి మానవుడు దేవుని సన్నిధిలో అవిధేయత చూపించడం ద్వారా ఆయన సన్నిధిని కోల్పోయి పాపంలో పడిపోయి ఉంటున్నాడు. పాపం అంటే మేం పాపం చేయడం ఏంటని అనుకోవద్దు. పాపం అంటే ఏంటంటే దేవుని మాటను వినకపోవడమే పాపం. అటువంటి పాపాన్ని చేసి దేవుని సన్నిధి నుంచి ఆయన కొట్టివేయబడ్డాడు. సర్వోన్నతుడైన దేవుడు తిరిగి మానవుని రక్షించాలంటే ఆ పాప విమోచన క్రయజానం అనేది జరగవలసి ఉంటుంది. సర్వోన్నతుడైన దేవుడు మనుషుని సమీపించడానికి మనుషుడు దేవుని దగ్గరికి వెళ్తే మనుషులు చనిపోతారు. దేవుణ్ణి ముఖాముఖిగా ఏ మనుషుడు కూడా చూచి బ్రతకలేడు అన్నది సత్యము. కాబట్టి ఆయన మానవ స్వరూపుగా రావాల్సినటువంటి అవసరం వచ్చింది. మనం లూకా శుభవార్త 2వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. అద్వితీయ దేవుడిని తెలుసుకున్నట్టే మనకు ఒక శుభవచనం, శుభవార్త. అటువంటి దేవుడు మన మధ్యకు వచ్చి ఉంటున్నాడు. నశించిపోయిన దాన్ని వెతక రక్షించడానికి, అంటే మనము పోగొట్టుకున్నటువంటి స్థితిని తిరిగి మనకు కల్పించి, దేవుడు తన సర్వోన్నతుడైన దేవుడు మన మధ్య ఉండి మనతో నివాసం చేసి మన పాపములను బదులుగా ఆయన సిలువ వేయబడి తిరిగి ఆయన లేచి 3వ దినాన్న తన ప్రత్యక్షత కనపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన నా వలె మీరు కూడా జీవించవలసి ఉందని. రోమాపత్రికలో చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుంటే రక్షణ పొందుతుంది. మన తలాంతులను ఆయన అడిగి రక్షణలోకి రమ్మని ఆహ్వానించడం లేదు, కానీ యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుంటే. ఆయన సర్వోన్నతమైన దేవుడు. ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఆయన ఆకారమందు మనుషునిగా కనబడడానికి ఇష్టపడ్డాడు. ఆయన లోకంలో రిక్తునిగా రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. అటువంటి దేవుణ్ణి మనం ఎరుగుటయే నిజమైనటువంటి క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ పుణ్యదినాన్ని
మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునేది ఇదే గొప్ప ఆశీర్వాదం అన్నమాట. మనము క్రీస్తు లేకపోతే మన జీవితాల్లో పరలోకంలోకి వెళ్ళడానికి ఆ కృప లేకపోతే మనం లోకంలో సంపాదించిన ఈ ధనము, మనకు వచ్చినటువంటి తలాంతులు, ఈ స్టేటస్లు అన్నీ ఉండి ఆయన యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేకపోయినట్టయితే ఆయనతో నిత్యరాజ్యము, పరలోక నిత్యరాజ్యంలో ఆయనతో పాటు ఆయన మహిమలో ఉండే ఆ గొప్ప ధన్యతను కోల్పోతాం. మనం ఇక్కడ లోకంలో బ్రతికే మన జీవిత కాలం చూసుకున్నట్టయితే ఒక 60-65 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ 60-65 సంవత్సరాల తర్వాత ఆ తర్వాత వచ్చే జీవితాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించినట్టయితే ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇష్టపడతాం. ఆయన ఏమీ కోరుకోవట్లేదు మన దగ్గర నుంచి. ఆయన ప్రభువుగా దిగి వచ్చి ఉంటున్నాడు కాబట్టి ఆయన రక్షకునిగా ఎరగమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రభు అని యేసు అని నోటితో ఒప్పుకొని ఆయన రక్షకుడైన హృదయంలో మనం అంగీకరించినట్టయితే పాపాన్ని నుంచి, శాపాన్ని నుంచి రక్షింపబడి క్రీస్తు యేసు మహిమలో మనం ప్రవేశించే వారంగా ఉంటాం. అటువంటి గొప్ప శుభవచనాన్ని, ఆ శుభవర్తమానాన్ని మా జీవితంలో దేవుడు కృప అనుగ్రహించి ఉంటున్నాడు. నా జీవితంలో యేసు ప్రభువారిని తెలుసుకున్నట్టే గొప్ప భాగ్యమని ఎంచుకుంటూ ఉన్నాను. అటువంటి దేవుణ్ణి మిమ్మల్ని పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఈ పైనాపిల్ కాలనీలో ఉన్న ప్రజలందరికీ కూడా యేసు ప్రభువారి నామంలో మీ అందరికీ అటువంటి రక్షణ కలగడానికి ఈ శుభవచనాన్ని మీ మధ్యకు తీసుకొచ్చి ఉంటున్నాం. ఈ పరిశుద్ధ లేఖనాల్ని దయచేసి మీరు యేసు ప్రభువారు అంటే ఒక మతంగా చూడొద్దు. ప్రభు అయిన యేసు అనే ఒక మార్గము. ఈ మార్గంలో మనం ప్రయాణించినట్టయితే ఏ విధంగా పరలోక ద్వారాలు దేవుడు తెరిచి ఉంటున్నాడో రక్షణ పొందిన వారికి అటువంటి రక్షణ మనం కూడా పొందుకోగలిగే వారంగా ఉంటాం. గొప్ప రక్షణ ఇచ్చినటువంటి ఆ సర్వోన్నతమైన దేవునికి సదా మహిమ కలుగును గాక. చిన్న వాక్యం దీవించిన గాక. యేసుకు శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం, పాపము నుండి విడిపించుట సాధ్యం. యేసుకు శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా, నీలా ప్రేమించే దేవుడు జగమున లేడే. నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా, నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రారుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రారుడా నా యేసయ్యా. నీకు సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. నీకు సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు, సమస్తము సాధ్యము నీకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మరొక ప్రోగ్రాంలోకి వెళ్దాం. మన మధ్యలోని జీసస్ సేవ్స్ మినిస్ట్రీ సంఘ పెద్దలు ఉన్నారు. బ్రదర్ వై సుధాకర్ గారు ముందుకు వచ్చినట్లయితే క్రిస్మస్ గాస్పెల్ని తెలియజేస్తారు. అందరం చప్పట్లు కొడుతూ బ్రదర్ వై సుధాకర్ గారిని ఆహ్వానిద్దాం. మన సంఘ పెద్దలైన సుధాకర్ గారు వచ్చి క్రిస్మస్ గాస్పెల్ని ఈ పైనాపిల్ కాలనీ వాస్తవ్యులకు తెలియజేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఒక మాట చెప్పాడు, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు చిన్నపిల్లల వల్లే ఉండాలని, చిన్నపిల్లల వల్లే పోలి ఉండాలట. చూడు, చిన్నపిల్లల ముందు ఎలా కూర్చున్నారు, స్వెటర్స్ లేకుండా హ్యాపీగా. మన క్యాప్ అన్ని వేసుకున్నా బాగా చలేస్తుంది ఇక్కడ మన టౌన్ కంటే. ఏంటి, మనం అలా ఉంటే ఎక్కువ చప్పట్లు కొట్టగలం, చేతులు అన్నీ మనం ఫ్రీగా ఉండగలం. లేదంటే అందరం దండగట్టి ఈ దేవి చలనం లేని వారికి ఉన్నాం. అందుకని ఇలా ఉండాలట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయానికే దేవునికి వందనాలు తెలియజేసి కూడా వచ్చిన మీ అందరూ కూడా ప్రభు నాలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా యేసు ప్రభు వారు అంటే పిల్లరా మోక్షమునకు మార్గము. ప్రైజ్ గాడ్. పిల్లరా యేసు ప్రభు వారు అంటే పిల్లరా ఏ వర్గమునకు చెందిన వారు కాదు. అందుకని ఒక మాట ఇందాక చదవడం జరిగింది. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఒక మంచి పాట పాడారు. ఏంటంటే సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకు మహిమ కలుగుతుంది, అంతేకాకుండా ఆయన ప్రజలందరకు కలుగబోవు శుభవర్తమానం. యేసు ప్రభు వారు పుట్టినది పిల్లరా పుట్టినప్పుడు ఒక మంచి మాట రాయబడింది, ప్రజలందరకు. అంతేకాని క్రైస్తవులకే
లేకపోతే మిగతా వారికే, లేకపోతే లేదంటే ఈ దేశానికే, లేదంటే ఈ ఈ ప్రదేశానికే, లేదంటే ఈ రాష్ట్రానికో, లేకపోతే ఈ కుటుంబాలకో, ఈ వర్గం సంబంధించిన కుటుంబాలకో ఇలాగా రాయబడలేదు. ఏమైందో ప్లేరా యేసు ప్రభు వారు యెరూషలేములో జన్మించినప్పుడు బైబిల్ కనుక రాయబడిందంటే ప్రజలందరకు, అక్కడ యెరూషలేము అని కూడా రాయబడలేదు. ఏమండి, ప్రజలందరకు. మనము ఈ లోకంలో మనకు మాట తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కడో తయారైనటువంటి ఒక వస్తువును మనుషుల జీవితాలను బాగు చేయడానికి, నీ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి, ఎక్కడో ఒక మెడిసిన్ కావచ్చు, లేదా ఏ వస్తువు కావచ్చు, ఏదైనా ప్లేరా ఇతర దేశాల్లోనూ మరి ఎక్కడో తయారైనది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాడడం ద్వారా మనకు ఆరోగ్యం కలుగుతుంది. అలాంటప్పుడు ప్లేరా ఇది అక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమి మనం ఏమి దాన్ని అడగం. ఇది పని చేస్తుందా లేదా అని అడుగుతాం ప్లేరా, దాని కొరకే ఎంక్వైరీ చేస్తాం. కానీ ఇది అమెరికా నుంచి వచ్చిందా, లేకపోతే లండన్ నుంచి వచ్చిందా, లేదంటే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిందా, హైదరాబాద్ నుంచి వచ్చిందా, ఇంకేంటి దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చిందా, ఇలాంటి ఏమీ అడగం. మనకు కావాల్సిన ఆరోగ్యం కావాలి, అస్వస్థత పోవాలి, మనకు ఉన్నటువంటి అనారోగ్యం పోయి ఆరోగ్యం రావాలి. సో దాని కొరకు ఎక్కడ తయారు చేయబడినటువంటి ఏ వస్తువైనా, లేకంటే ఏ మెడిసిన్ అయినా, ఏ మందు అయినా మనల్ని బాగు చేసి దాని గురించి ఆలోచన చేస్తాం. కానీ ఏ ప్రదేశంలో దాని గురించి వచ్చిందో మనం ఆలోచన చేయం. కేవలం మనుషులైన మన అందరము కూడా ఆరోగ్యం కొరకు మనం ఆలోచన చేస్తాం చాలా పెద్దగా. లేదంటే ఇంకా మన స్టేటస్ చెప్పుకోవడానికి ఈ మధ్య ఎక్కువ నేను చూస్తూ ఉన్నాను. చిన్నవారు, పెద్దవారు, అంటే బిల్డింగ్లో ఉన్నవారు, కింద ఉన్నవారు, ఏ చిన్న పాకలు ఉన్న ఎక్కడ ఉన్నవారనే సరే ఈ మధ్య మంచి కుక్కలను పెంచుతూ ఉన్నారు. ఏంటి పెద్ద పెద్ద కుక్క, ఏ పేర్లు ఉంటాయి దానికి, ఏంటి చిన్న చిన్న పేరు, బొచ్చు కుక్క, పెద్ద కుక్క, తెల్ల కుక్క, ఏదో కుక్కలు ఏవో మరి రకరకాల ఏవో పేర్లు ఉన్నాయి. ఏంటి జర్మన్ షెపర్డ్ సంథింగ్, ఏవో పెద్ద నోరు తిరిగిన అని తెరచూత కుక్కే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అది పట్టుకొని తిరుగుతుంటే చంకలో పెట్టుకుని కొంతమంది, అంటే కారులో వెళ్ళేటప్పుడు కారు పక్కన పెట్టుకోవచ్చు కదా, కారులో కూడా ఒళ్ళు పెట్టుకుంటారు దాన్ని. అది ఇలా చూస్తూ ఉంటుంది. కారు మీద వెళ్ళినప్పుడు ఒళ్ళు పెట్టుకుంటారు, బైక్ మీద వెళ్ళినప్పుడు. అంటే చేతిలో ఆ కుక్క, దానికి ఎంత బొచ్చు ఉంటే, అంటే ఎంత హెయిర్ ఉంటే అంత గొప్పగా చూస్తూ ఉంటాం. ఇంకా బాగా కుక్కలు కూడా తెలిసిన వాళ్ళు ఇంకా రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంకా పెద్దగా ఉంటుంది. మా ఇంటి దగ్గరలో ఒకటి ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే ఇంచుమించు గాడిద అంత ఉంటుంది. అది ప్రైజ్గా చెప్పడానికి పోలికి మంచిది కాదు, కానీ దాన్ని చూస్తే అంత అలా ఉంటుంది. అది కుక్క అయితే కొద్దిగా అందంగా కనబడాలి, కానీ అది మనం కరిచేటట్టుగా, మనల్ని ఏదో తినేటట్టుగా ఉంటే మనం అది ఎంత ఉంటుంది అది. ఏంటి ఇలాగ అది మనకు కుక్కలు మన దగ్గర ఉంటే మన స్టేటస్. అది ఇండియా కుక్కలు కాదు అవి. ఎక్కడి నుంచో జర్మన్ నుంచి అట, జపాన్ నుంచి అట, ఎక్కడి నుంచి ఏయో కంట్రీల నుంచి, ఏయో దేశాల నుంచి వచ్చిన కుక్కలను మనం పెంచుకుంటాం మన స్టేటస్ను తెలియచేయడానికి, మన స్థితిని తెలియచేయడానికి. కుక్కను పట్టుకుని తిరిగితే మామూలుగా నడరు పిల్లలు కూడా, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు కానీ చూస్తున్నాం కదా, నడక మారిపోద్ది, అంత మారిపోద్ది, మాటలు మారిపోతాయి. అది ఉంటే ఒక స్టేటస్ అనమాట. లేదా ఈ లోకంలో మన స్టేటస్ మారడానికి, చూపించుకోవడానికి పనికిమాలిన వాటినే మనం దాన్ని ఎన్నిక చేస్తున్నాం. కానీ లేదా మన జీవితంలో, మనుషుల యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనది మన ప్రాణం. మన ప్రాణాన్ని ఎవరు పట్టించుకోరు. దాని కొరకు దీని కొరకు మనం వెంపర్లాడతాం. కానీ ఈ ప్రాణం మన ఈ లోకం ఉన్న తర్వాత వరకు పర్లేదు, చనిపోయిన తర్వాత తిరిగి మనం ఎక్కడికి వెళ్తామనే ఆలోచన లేదు ప్రతి వారికి, ఎవరికీ లేదు. కానీ బైబిల్ గ్రంథం ఒక్కటే చెబుతుంది, ఏమనంటే చనిపోయిన తర్వాత కూడా చాలా జీవితం ఉంది. ఇది ఇందాక మా బ్రదర్ చెప్పినట్టుగా 60, 70, 80 సంవత్సరాలు అందుకంటే మించి ఏమీ ఉండలేము. ఉన్నాడంటే అది శ్రమే. బైబిల్లో రాయబడింది ఆ మాట. ఒకలా 80 సంవత్సరాలు దాటి ఉంటేనట వాడికి లోపల ఉన్నంత వరకు కూడా వాడికి శ్రమే. ఇంకా ఉదయం నుంచి ఎవడో పట్టుకోవాలి, ఎవరైనా పెడితే కానీ భోజనం చేయడం కావదు, అటు నడిపించాలి, చేయి పట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. కానీ శాశ్వతంగా ఉన్నటువంటి పరలోక రాజ్యం, మోక్షం అంటాం మనం. చాలా ఇక్కడ మనం మోక్షం కొరకే మనం అన్ని చాలా పూజలు చేస్తుంటాం, ప్రార్థనలు చేస్తుంటాం, మనం అందరం అన్నీ చేస్తుంటాం. ఎక్కడికి వెళ్ళాలని? మోక్షానికి వెళ్ళాలని. లేదా ఆ మోక్షం అట ఈ లోకంలో జీవించేటటువంటి ఈ కొద్ది కాలం కాదు, యుగాంతము తరతరములు మనం జీవిస్తాం. దాన్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి నేను చెప్పవలసిన మాట అంటే ఆ జీవితం ఇవ్వడానికి యేసు ప్రభువారు అనేటువంటి మనుష్య కుమారుడు, దేవుని ఒక కుమారుడు మనుష్యుని రూపంలో ఈ లోకంలోనికి ఏమీ లేనివాడుగా, ఆయన చాలా మహిమ కలిగేవాడు. ఒక మాట చెప్తాను, నేను ఎంత గొప్పవాడంటే మహా ఉన్నతమైన వాడు, మహాపరిశుద్ధమైన స్థలాల్లో నివసించేవారు,
ఆయన దగ్గరికి ఎవరు సమీపింపలేరు. అంత పరిశుద్ధుడైన నిత్యుడగు తండ్రి, సమాధానంకు అధిపతి, ఇంకెవరు లేరు. ఆయన నమ్ముకుంటేట సమాధానంకు అధిపతి, పరిశుద్ధమైన స్థలాల్లో నివసించేటువంటి ఆయన ఎవరూ సమీపింపలేరు ఆయన దగ్గరకు. ఆయన పరిశుద్ధతకు ఎక్కడ ఎవరు దగ్గరికి రాలేరు. అంత గొప్ప దేవుడు. ఇంకనూ మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను పిల్లరా. ఈ భూమి ఎంత ఉందో, ఈ భూమి ఆయన ఆ భగవంతుడైనటువంటి ఆ యేసు ప్రభువు వారి యొక్క పిల్లరా, ఈ భూమి ఆయనకు పాదపీఠముగా ఉందట. ఆకాశము చూస్తే ఆయన కూర్చుండే కుర్చీ అట, సింహాసనము, కూర్చుండేటువంటి అది పిల్లరా. కాబట్టి అంత గొప్ప దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు భూమినే పాదపీఠముగా చేసుకుంటున్న ఆయన, ఆకాశమునే సింహాసనంగా చేసుకుంటున్న ఆయన, అంత గొప్ప దేవుడు పిల్లరా, నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఏమీ లేనివాడిగా విరిగిన హృదయములను ఉజ్జీవింప చేయడానికి, నలిగిన హృదయముల ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి ఆయన ఆ కొండ పిల్లరా, ఆ పరలోక రాజ్యము నుంచి తన మహిమనంతటిను వదిలి పిల్లరా, ఆ కాలంలోట ఆయన కొండల మీద పర్వతముల మీద వచ్చి మాట్లాడేవాడట తన భక్తులను పిలిచి. తర్వాత దైవజనుల ద్వారా, అంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడట. అంటే ఆయన మనుషులను మాట్లాడడానికి తన మహిమనంతటిను ఎలా తగ్గించుకున్నాడంటే పిల్లరా, మొదట పైనుంచే పర్వతముల నుంచి, సీనాయని హోరేబు నుంచి ఇలా కొండలు అక్కడికి వచ్చి మాట్లాడేవాడు. తర్వాత పిల్లరా ప్రవక్తలతో మాట్లాడు, కిందకు భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రవక్తల తర్వాత పిల్లరా ఇంకనూ మనుషుల్ని చేరలేకపోతుండే, ఇంకా ఎక్కడో మధ్య సంబంధం ఇంకా కలవలసి ఉంది పిల్లరా. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా దేవుడి చూడండి ఆ మహిమను పిల్లరా మన పాపము ద్వారా పిల్లరా మనం ఆయనకు చేయడం ద్వారా దేవునికి మనకు మధ్య చాలా సంబంధం ఏర్పడింది, మధ్య సంబంధము దూరమైంది. దాన్ని కలపడానికి దేవుడు ఎంతో తన మహిమను తగ్గించుకొని వినయముగా హృదయాలను ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారి హృదయాలను ఉజ్జీవింప చేయడానికి, వినయము గల వారి హృదయాల్లో నివసించడానికి తన మహిమనంతటిను వదిలి ఈ లోకంలో ఏమీ లేనివాడుగా రిక్తునిగా అంటే ప్లేరా ఏమి నథింగ్ అన్నమాట, జీరో. భూమిని పాదపీఠముగాను సింహాసనం, ఆకాశం సింహాసనంగాను చేసుకున్నట్టు ఆయన. ఇంకొక మాట చెప్పనా, ఆయనకున్న శక్తి అంతంటే ఆయన గురించి చెప్తున్నాను. చాలామంది లోకంలో ఉన్నట్టు చాలామంది యేసుప్రభుడు అంటే చిన్నవాడండి, చిన్న వర్గానికి సంబంధించి లీడివండి, వాళ్ళండి, ఏదో రకరకాలు చెప్తారు ఆయన కొరకు. ఆయన ఎంత గొప్పవాడంటే పిల్లరా, ఆయన వచ్చినాడు మేఘములను వంచి. ఏమన్నా మేఘం వంచుతారా ఎవరైనా? మేఘములను వంచి పిల్లరా, ఆకాశం వంచి మేఘములను వాహనములుగా చేసుకుని వస్తాడట. అసలు మనం వాహనం అంటే మేఘములు అంటే ఉట్టి వాయువే కదా, కానీ దాన్ని కూడా ఆయన వంచగలడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దాన్ని కూడా ఆయన ఆయనకు ఒక వాహనముగా చేసుకోగలడు. అంత గొప్ప దేవుడు పిల్లరా. ఈ పైనాపిల్ కాలనీ వాళ్ళని అండ్ టౌన్ ఉన్న మమ్మల్ని, ఇంకా ఎక్కడో పల్లెటూరులో చాలామంది పిల్లలు, చాలామంది ఎక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న వారిని, ప్రతి వారిని ఏకము చేయడానికి, ఏదైతే మనం కోల్పోయామో, ఏ పరిశుద్ధ రాజ్యంలో, పరలోక రాజ్యము లేక మోక్షంకి వెళ్ళకుండా ఏదైతే మనల్ని ఆఫ్ చేసి ప్లేరా దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేసిందో ప్లేరా, ఆ సంబంధం అయితే పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ దేవుడు ఇవ్వడానికి ప్లేరా పరలోక రాజ్యమును యేసు ప్రభువు అయిన ఈ లోకమునకు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఏమీ లేనివాడుగా వచ్చి మన కొరకు సమస్తాన్ని అర్పించి, ఇందాక బిడ్డలు ఇందాక స్క్రిప్ట్ వేశారు, చిన్న నాటకం వేశారు, నాటకం కాదు నాటిక వేశారు పిల్లరా. అందులో చక్కని మాట, చక్కని బిడ్డలు రాస్తూ పరలోకంలో రాజ్యంలో వెళ్ళడానికి ఏమీ లేదు, కేవలము ఆయన యేసుప్రభు నా పాపను క్షమించాడు, నా కొరకు ఈ లోకంలో జన్మించి నా కొరకు మరణించి తిరిగి మళ్ళీ రానున్నాడు, ఆయన నేను నమ్ముకుంటే నా పాపము క్షమించబడతాయి, ఆయన గొప్ప దేవుడు, ఆయన మోక్షంకు మార్గం అని ఒక మాట నీ హృదయంలో పిల్లరా ఆలోచన చేసి మీరు యాక్సెప్ట్ చేస్తే, అంగీకరిస్తే, అదే రోజు ప్లేరా, అదే క్షణము ప్లేరా ఆ జీవితంలో యేసుప్రభు వస్తారు. అదే క్రిస్మస్. కాబట్టి ప్లేరా సమయాన్ని బట్టి నేను ముగిస్తున్నాను. మనందరం ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఈ యేసుప్రభు అంటే మోక్షమునకు మార్గము ప్లేరా, లేక పరలోకమునకు మార్గము. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంతన్నాడు. కానీ నేను సోన్సో అలాగ అనలేదు. ప్రజలందరికీ క్రిస్మస్ అనగా ప్రజలందరికీ కలగబో గొప్ప శుభవర్తమానము. అది ఏంటంటే నీ కొరకు నిన్ను ప్లేరా తిరిగి నన్ను బ్రతికించడానికి. ఈ లోకంలో మనం చాలా చచ్చిపోతూ ఉన్నాం, ఈ పాపలను చేసి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, దూరంగా ఉన్నాం.
తిరిగి మళ్ళీ ఆయనతో సంబంధం ఏర్పడడానికి, తిరిగి మళ్ళీ మనందరినీ మళ్ళీ పరలోక రాజ్యంలో చేర్చడానికి, సదాకాలము జీవించేటువంటి ఆ జీవితం మనకి ఇవ్వడానికి ఈ లోకంలో వచ్చాడని ఏ హృదయము ప్లేరా, ఏ కుటుంబము ఆయన యాక్సెప్ట్ చేస్తుందో, అంగీకరిస్తుందో, అది నిజమైన క్రిస్మస్. ఆ దినం నుంచి యేసు ప్రభురాడు నీతో మాట్లాడతాడు, నీ ఇంట్లోనికి వస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ క్షణంలో ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా లేరా, పడుకున్నప్పుడు రమ్మంటావు ఆయన వచ్చి మాట్లాడతాడు, కూర్చున్నప్పుడు రమ్మంటావు వచ్చి మాట్లాడతారు, ప్రయాణం ఉన్నప్పుడు మాట్లాడతాడు. ఎప్పుడైనా ఏ క్షణమైనా ప్లేరా ఆయన మాట్లాడమంటే మాట్లాడతాడు నీతో సదాకాలం నీతో ఉంటాడు. సమాధానం, నెమ్మది దయచేస్తాడు. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం దయచేస్తాడు. అన్నిటికంటే మించి మోక్షాన్ని నీకు దయచేస్తాడు. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎంతమంది అయితే సంతోషంగా ఉన్నారో వారందరూ బిగ్గరగా చెప్తాం హ్యాపీ క్రిస్మస్. ఓకే, ఈ సాయంకాల సమయంలో మరి ఈ రాత్రి 8:30 వస్తుంది. మనం 9 గంటలకల్లా ముగించుకుందాం. కొన్ని నిమిషాలు మరి ఈ క్రిస్మస్ గురించి ఇప్పటికే ముగ్గురు అద్భుతముగా దేవుని గురించినటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి శుభవార్తను ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే నేను కూడా కొన్ని నిమిషాలు యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి విశేషములు, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకతను మీ అందరికీ తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ క్రీస్తు జయంతి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలియజేయడము అది ఒక గొప్ప అవకాశంగా, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా ఎంచి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కూడినటువంటి సంఘమంతటికి క్రిస్మస్ సందర్భంగా వచ్చినటువంటి జేఎస్ఎం సంఘ పెద్దలకు, సంఘమంతటికి, అలాగే మరి అప్పలనాయుడు గారు, అలాగే మేరీ గారి కుటుంబానికి, మోజెస్ నోవా, వారి పేర్లు ఏమిటో, నీలిమ, దివ్య, ఓకే, వీళ్ళ కుటుంబం అంతటి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతం అంతటికి కూడా ప్రభువైనటువంటి యేసు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక దినమున ఒక యవనస్తుడు ఒక మార్గాన్ని వెళ్తూ ఆయన అనాలోచనగా వెళ్తూ నడుస్తూ ఒక పక్కన ఉన్నటువంటి ఊబిలో పడిపోయాడు. ఒక నీటిలో పడిపోయాడు. అది ఊబి అని తెలియక నీటిలో పడిపోయి అందులో బయటికి రావడానికి చాలా కష్టపడుతున్నాడు, చాలా ప్రయత్నం చేస్తున్నాడు. చాలా ప్రయత్నం చేస్తుంటే అంతలో చాలామంది మూగిపోయారు. ఆయన అరుపులకి, కేకలకి, శబ్దానికి మూగిపోయిన వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈ రోజుల్లో అందరికీ ఏముంది, మొబైల్ ఫోన్ ఉంది కదా, అందరూ కెమెరా తీసి ఆయనకి వీడియో తీస్తున్నారు. ఆయన అడుగుతున్నారు, నాకు సహాయం చేయండి, హెల్ప్ మీ అని కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తుంటే ఎవరు కూడా పట్టించుకోకుండా వీడియోలు తీస్తున్నారు. అంతలో పరిగెడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అంటున్నారు, స్నేహితులు వచ్చి, ప్రాణ స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి, నీకు చెప్పాం కదరా ఇటువైపు ఊబు ఉంటుందని, ఇక్కడ ఇలా ఉంటుందని, అలా ఉంటుందని, నువ్వు వెళ్ళకూడదని చెప్పాం కదా, నువ్వు ఎలాగెళ్ళావు, ఎలా పడిపోయావు అన్నీ కూడా ఆ లోపల ఉన్న వ్యక్తితో అడుగుతున్నారు. పడిపోయిన బాగా లోతుకుందా, అసలు ఏం సహాయం చేయడానికి దొరకట్లేదా అని ప్రశ్నలు వేస్తున్నారు. అంతలో నన్ను ఎలాగైనా రక్షించండి, నాకు ప్రాణము పోయేటట్లుంది, భయపడుతూ ఆ కేకలు వేస్తున్నాడు. అంతలో ఆ మార్గాన్ని వెళ్తున్నటువంటి ఆయన గురువుగారు కనబడ్డారు. గురువుగారు వచ్చి చెప్తున్నారు, గట్టిగా కేకలు వేస్తున్నటువంటి చూసి, ఓ శిష్యుడా, ఎందుకు ఇట్లా చేసావు, నీకు చెప్పాను కదా ఇక్కడ ఊబులు ఉంటుందని, ఊబులో పడిపోతే చాలా కష్టమని, నీకు అది చెప్పాను, ఇలా చెప్పాను కదా. ఆ ఊబులో నుండి మాట్లాడుతున్న వ్యక్తికి చెప్తున్నారు, ఇంకా నీకు అట్లా బోధించాను, అది బోధించాను, ఇది బోధించాను అని చెప్తాను, ఇందులో బయటికి రావడానికి ఎట్లాగా అని కేకలు వేస్తుంటే ఆ గురువు గారు కూడా నేనైతే ఏం చేయలేని అంటున్నాడు. తల్లిదండ్రులు వచ్చి తండ్రి తిడుతున్నాడట. డాడీ వచ్చి చెప్తున్నాడు, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాట వినవరా, నువ్వు మాటకు వినకపోవడం బట్టి నీకు ఇలా జరిగింది, నువ్వు నా మాట వినుంటే ఇట్లా జరిగేది కదా అని ఎన్నో తిడుతున్నాడు, గసురుతున్నాడు. యూజ్లెస్ ఫెలో, పనికిరానోడివి, వేస్ట్ ఫెలోవి, దేనికి పనికిరావు, నీ చావు, నువ్వే చావు అని తండ్రి కొడుకుని తిడుతుంటే పక్కన తల్లి నిస్సహాయ స్థితిలో సహాయం చేయాలన్న ఏడుస్తూ కేకలు పెడుతుంది. అంతలో ఆ మార్గాన్ని వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక బలముగా ఉన్నటువంటి యవనస్తుడు ఆ ప్రాంతంలో జనం మూగిపోయి ఉండడం చూసి పరిగెట్టుకుని వచ్చి ఏం జరిగిందని చూసి ఆ మునిగిపోతున్నటువంటి వ్యక్తిని చూసి వెంటనే
ఆ పైనుండి గట్టిగా దూకి లోపలికి దూకి ఆ వ్యక్తిని పట్టుకొని బయటికి తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి ఆ వ్యక్తిని రక్షించాడు. ఆ వ్యక్తిని రక్షించినట్టు ఈ వ్యక్తిని రక్షించగానే ఆ ప్రాణము కాపాడబడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని చూసి చాలా థ్యాంక్స్ అని చెప్పి, ఈ రోజు నుండి ఎంతమంది ఉన్నారు కానీ ఎవరు నాకు సహాయం చేయలేదు, ఎవరు నన్ను కాపాడలేదు, నా ప్రాణంను కాపాడలేదు, మీరే కాపాడారు. ఎవరు అంటే నేను ఈ యొక్క స్విమ్మింగ్ ఎక్స్పర్ట్ని, ఇక స్విమ్మింగ్ ఈతను నేర్పించేటువంటి వాడిని, కాబట్టి నాకు ఈత వచ్చి కాబట్టి నేను కాపాడాను అన్నాడు. ఈరోజు ఎందుకు ఈ కథ చెప్పాను, లేకపోతే ఈ జరిగినటువంటి సంఘటన చెప్పాను అంటే, చాలాసార్లు ఇటు విధంగానే మనుష్యుడు బాధపడుతున్నప్పుడు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఆయన పరలోకం నుండి భూమి మీదకి పంపించి మానవాళి అనగా నిన్ను నన్ను ఆయన రక్షించడానికి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని పంపించారు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడడానికి, ఆయన మరణము నుండి నిత్య జీవములను నడిపించడానికి, మనము మరణించిన తర్వాత నరకమునకు వెళ్ళిపోకుండా పరలోకము స్వర్గానికి చేర్చబడ్డానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన పంపబడి ఆయన వచ్చి మరణాన్ని జయించి తిరిగి లేచి మార్గముగా ఆ స్వర్గానికి మార్గముగా ఉండడానికి ద్వారముగా ఉండి ఆయన ఆ ద్వారము గుండా స్వర్గానికి చేర్చడానికి ఆయనకి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎందుకు పుట్టి ఉన్నారు అంటే, ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, మానవాళిని రక్షించడానికి, నరకము నుండి తప్పించి స్వర్గం అనబడినటువంటి పరలోక రాజ్యమునకు ప్రవేశించినట్లు ఆయన ఈ భూమి మీదకు వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభుని నమ్మినట్లయితే ఆయన నరకము నుండి మనల్ని విడిపించి ఆయన స్వర్గానికి అనగా దేవుని రాజ్యము అనగా పరలోకమునకు ఆయన నడిపిస్తాడు. ఈరోజు గమనించవలసిన విషయం ఏంటంటే, మనము నరకానికి వెళ్ళడానికి ఏమీ చేయనవసరం లే. అట్లా మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాం. పరలోకమునకు వెళ్ళాలి, స్వర్గానికి చేర్చబడాలంటే ఏసే మార్గము. యేసుక్రీస్తు ప్రభు నమ్ముట ద్వారా ఆ స్వర్గ ప్రాప్తి జరుగుతుంది, స్వర్గము లభిస్తుంది, స్వర్గములోనికి ప్రవేశించగలుగుతామని ఈ రాత్రి ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు ఎట్లాగా జరుగుతుంది అంటే, ఒక మొదటి విషయాన్ని నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు జీవితములను మార్చే దేవుడు, బ్రతుకులను మార్చేటువంటి దేవుడు. బైబిల్లో ఒక యవనస్తునున్నాడు. ఆయన జీవితంలో విస్తారమైనటువంటి దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి జీవితము, విస్తారమైనటువంటి దురాత్మలు, కొన్ని వేల కొలది దురాత్మలు ఆయన హృదయంలో ఆయన జీవితంలో ఏలుతుండడాన్ని బట్టి ఆయన వస్త్రాలు వేసుకోకుండా దిగంబరిగా జీవిస్తూ ఆయన యొక్క జీవితం అంతా కూడా సమాధుల్లో గడుపుతున్నాడు. ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలోకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభును చూడగానే ఆయన ఉన్నటువంటి దురాత్మలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి ఆయన జీవితము నూతన పరచబడింది, ఆయనకి విడుదల వచ్చింది, దెయ్యముల నుండి విడిపించి దేవుడు ఆయన జీవితంలోకి వచ్చాడు. దేవుడు ఎప్పుడైతే ఆయన జీవితంలోకి వచ్చాడో, దేవుడు ఎప్పుడైతే ఆయన జీవితంలో అంగీకరించాడో, ఆ యవనస్తుడి జీవితం అంతా మార్చబడింది. ఇంకా దెయ్యములు ఏమీ కూడా, దురాత్మలు అనబడినటువంటి దెయ్యములు ఏమీ కూడా ఆయన జీవితంలో తాకడం కానీ ఆయన జీవితంలో కానీ రాలే. కాబట్టి ఆయన బ్రతుకంతా కూడా మార్చబడింది. నూతన జీవితంలో నూతనమైనటువంటి వస్త్రములు ధరించుకొని యేసుక్రీస్తు ప్రభు పాదముల దగ్గర కూర్చొని ఆయన నూతన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఆ తర్వాత ఏమి చేశాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితాన్ని ఎట్లా మార్చాడో ఆయన ప్రకటిస్తూ, మాట్లాడుతూ, చెప్తూ జీవిస్తున్నాడు. ఈ రాత్రి ఏమని చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు రాక మునుపు ఒక జీవితము, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఒక జీవితము, బిఫోర్ ఆఫ్టర్ అని మనకు తెలుసు. ముందు ఒక రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. అంధకారములో దురాత్మలు దెయ్యములు పీడితమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వ్యక్తి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు వచ్చి విడుదల అవ్వడముతో, యేసుక్రీస్తు ప్రభుని ఆయన అంగీకరించడముతో, యేసుక్రీస్తు ప్రభు మాట వినడము ద్వారా ఆయన జీవితం అంతా మార్చబడింది. నూతన జీవితం వచ్చింది, నూతనమైనటువంటి జీవన విధానం మొదలయ్యింది. ఆయన బ్రతుకులు, ఆయన మాటలు, ఆయన క్రియలన్నీ కూడా మార్చబడ్డాయి. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు
యేసుక్రీస్తు ప్రభు ఏమి చేస్తారు, యేసుక్రీస్తు ప్రభు వల్ల లాభం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు జీవితములను మార్చే దేవుడు, బ్రతుకులను మార్చే దేవుడు. జీవితాలని బ్రతుకులను ఎందుకు మార్చుతాడు, ఎట్లా మార్చుతాడు, మన బ్రతుకులను మన జీవితాలను మార్చడానికి ఆయనకి ఏమి తెలుసు, ఆయనకి ఏ హక్కు ఉంది, ఏ అధికారము ఉంది అంటే ఆయనే ఈ జీవితములను మన బ్రతుకులను మనలను నిర్మించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన సృష్టించున్నాడు. ఒక దినాన అమెరికా దేశంలో ఒక పెద్ద కారులో ఒక చాలా ధనవంతుడు, మల్టీ మిలియనర్, ఆ పెద్ద కారులో హైవే రోడ్లో చాలా స్పీడ్కి వెళ్తున్నాడు. ఆ డ్రైవర్ నడుపుతున్నాడు. ఈయన సూట్ వేసుకొని బాగా ధనవంతుడు కాబట్టి కారులో కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. సడన్గా ఒక మధ్యదారిలో కారు సౌండ్ వచ్చి ఆగిపోయింది. వెంటనే డ్రైవర్ ఎక్స్క్యూజ్ మీ సార్ అని డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళి ఆ బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్లో అది ఇది అన్ని ప్రయత్నం చేశాడు, కానీ ఏమీ స్టార్ట్ అవ్వలేదు, ఏమీ బాగోలేదు. వెంటనే డ్రైవర్ లోపలికి వచ్చి సారీ సార్ కార్ స్టార్ట్ అవ్వట్లేదు, మనం ఏమైనా వేరే ట్యాక్సీ ఏదైనా బుక్ చేసుకుని మనం వెళ్ళాలి అంటే, అప్పుడు ఈ డ్రైవర్ లోపల ఆయన ఉన్నటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ధనవంతుడు ఆయనకు ఉన్నటువంటి సూట్ బయట ఇప్పి ఆ కారులో పెట్టి హ్యాండ్స్ ఇట్లా మడత పెట్టుకొని వచ్చి కారు ఇంజిన్ ఓపెన్ చేసి ఇట్లా చెక్ చేసి 5 నిమిషాలు చెక్ చేసిన తర్వాత డ్రైవర్కి చెప్పాడు ఇప్పుడు స్టార్ట్ చేయని. వెంటనే డ్రైవర్ స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిపోయింది. కారు మరలా ప్రయాణం ప్రారంభించబడింది, స్పీడ్కి వెళ్తుంది. కానీ డ్రైవర్ హృదయంలో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. డ్రైవర్ ఎట్లా అయ్యింది, నేనంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇన్ని కార్లు డ్రైవ్ చేస్తున్నాను కదా, ఇంజిన్లో ప్రాబ్లం ఈయనకి ఎలా తెలిసింది, ఈయన ఏమిటనేసి హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రశ్నలు ఉండలేక అడిగాడు, సార్ కెన్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, ఒక ప్రశ్న అడగవచ్చా అన్నాడు. అడుగు అంటే అప్పుడు అడిగాడు, ఈ కారు నేను చాలా సంవత్సరాలు నడుపుతున్నాను, ఎన్నోసార్లు దీన్ని బాగు చేశాను, కడిగాను, తుడిచాను, అన్నీ చేశాను, ఈ కారు ఆగిపోయినప్పుడు నేను బాగు చేయలేకపోయాను, మీరు ఎట్లా బాగు చేశారు, మీకు ఎట్లా తెలుసు ఆ కారులో ఆ ప్రాబ్లం ఉంది అంటే ఆయన అన్నాడు, ఈ కారు పేరు ఏమిటి అని అడిగాడు. ఈ కారు ఏ కంపెనీది అంటే ఫోర్డ్ అన్నాడు. ఆ ఫోర్డ్ ఎవరో కాదు నేనే అన్నాడు. ఆ ఫోర్డ్ కంపెనీ నా పేరు మీద నేను తయారు చేసినటువంటి కారు, అందుకే ఈ కారుకి నా పేరే పెట్టాను. కాబట్టి ఈ కారు నేను తయారు చేశాను కాబట్టి దీని ఇంజిన్ ఏమిటో, ఈ ఇంజిన్ తయారు చేసింది నేను కాబట్టి ఇంజిన్లో ఏ ప్రాబ్లం వస్తుంది, ఇంజిన్ ఎట్లా పనిచేస్తుంది, ఎందుకు ఆగిపోయింది నాకు తెలుసు కాబట్టి నేను బాగు చేశాను అన్నాడు. ఈ రాత్రి ఈ శుభవార్త ఏమిటంటే, నిన్ను తయారు చేసినటువంటి దేవునికి నీ సమస్యలు తెలుసు. నీకు ఏ సమస్య వల్ల నువ్వు బాధపడుతున్నావో, నీకు ఏ ఇబ్బంది ఉన్నదో, నిన్ను ఎక్కడికి నడిపించాలో, ఎలాగ చేయాలో, నీ జీవితంలో చీకటిని ఎలాగా తొలగించాలో, నీ జీవితంలో దుఃఖముని ఎలాగా తీసివేయాలో, నీకు స్వస్థత ఎలాగవ్వాలో, నీకు శాంతి సమాధానం నెమ్మది ఎలాగవ్వాలో నిన్ను నన్ను కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికే తెలుసు. కాబట్టి ఆయనకి మాత్రమే తెలుసు కాబట్టి ఆయనను తెలుసుకోవాలి. సృష్టికర్తను తెలుసుకుంటే సృష్టికర్తని ఎరుగుటియే రక్షణ. ఆ యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నటే రక్షణ. ఈరోజు ఈ దినాలలో దేవుడు చేసిన మనుషులు చేసిన దేవుడా, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరిని తెలుసుకోవాలి? దేవుడు చేసినటువంటి మనుషులు చేసినటువంటి దేవుణ్ణి వెంబడించడము ఆ సృష్టికర్తకి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు చేసినటువంటి మనుషులు చేసి దేవుడు ఏ దేవుడైతే ఈయన కలుగు చేశారో ఆ సృష్టికర్తను స్మరించడం, ఆ సృష్టికర్తను తెలుసుకోవడం, ఆ సృష్టికర్తని చేర్చుకోవడం, అంగీకరించడంలోనే రక్షణ ఉంది. ఈ క్రిస్మస్ సందర్భంగా ఏమి తెలియజేయడానికి ఇష్టపడుతున్నానంటే, నిన్ను కలుగు చేసిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే భూమి మీద దిగివచ్చి ఆ మానవాళికి ఉన్నటువంటి ఆ పాపపు సమస్య, ఏ యొక్క ఇబ్బంది అవుతుందో, ఏదైతే వేదన ఉందో, ఏ మరణకరమైనటువంటి వేదన ఉందో, ఏ సమస్య చేత బాధపడుతున్నాడో అందులో నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు అందుబాటులో ఉన్నాడని తెలియజేయడానికి ఇష్టపడ్డాడు. జీసస్ ఈజ్ అవైలబుల్ టుడే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మనుషులను చేసినటువంటి దేవుడు, మనుషులను నిర్మించినటువంటి దేవుడు, మనుషులు చేసిన దేవుడు కాదు, మనుషులను సృజించినటువంటి దేవుని దగ్గరికి వచ్చటం వలన మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితికి, ప్రతి ప్రశ్నకు, ప్రతి అనుమానమునకు, ప్రతి భయమునకు, ప్రతి అపోహకు యేసే జవాబు. జీసస్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్.
యేసుక్రీస్తు ప్రభు మాత్రమే జవాబు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇంకేమైనా ప్రయత్నిస్తూ ఉండవచ్చును, ఇంకేమైనా కష్టాలు బాధల్లో ఉండి ఇంకేమైనా చేస్తూ ఉండవచ్చును. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితుల నుండి విడిపించి నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, జీవితాలను మార్చే దేవుడు. ఆ జీవితాల్ని మార్చుతున్నప్పుడు ఆయన జీవితాలను ఎట్లా మారుస్తాడు? ఆయన మనిషికి కావలసినటువంటి శాంతి, సమాధానం, నెమ్మది ఇచ్చేటువంటి దేవుడు. ఈ రోజుల్లో శాంతి, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేనిచ్చు శాంతి, నా శాంతి నీకు ఇస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించి శాంతిని పొందుకోవాలి, నెమ్మది పొందుకోవాలి. చాలామంది అశాంతితో, నెమ్మది లేక, ఆ నెమ్మదిని సంపాదించుకున్నటువంటి ప్రయత్నంలో వారి జీవితాలను విడిచిపెడుతున్నారు, వారు బ్రతుకులను విడిచిపెడుతున్నారు. ఒక దినాన్ని ఒక డాక్టర్ దగ్గరికి, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి, సార్ నాకు మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, నాకు ఈ మనసుకి వైద్యం ఏమైనా చేయండి, నా మనసును మార్చండి అంటే ఆయన అవి ఇవి ట్యాబ్లెట్స్ అవి ఇవి చెప్పాడు. అన్నీ చేసినా నాకు ఆనందం లేదు, సంతోషం లేదు, నాకు నవ్వు రావట్లేదు, ఆనందంగా ఉండలేకపోతున్నా అంటే ఆయన అన్నాడంట, ఈ పక్కన ఒక సినిమా థియేటర్ ఉంది, ఆ సినిమాకి వెళ్ళు, ఆ సినిమాలోని చాలా మంచి కామెడీ ఉంది, జోక్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని నవ్వుకంటే ఆ సినిమాకి వెళ్ళి వచ్చి చెప్పాడంట. ఆ సినిమా చూసినప్పుడు నిజంగా మీరు చెప్పినప్పుడు నేను మర్చిపోయాను, ఎన్నో జోక్స్. సినిమా స్టార్ట్ అయింది నుండి ఎండ్ వరకు కామెడీ పిక్చర్, ఫన్ అంతా కూడా జోక్సే. కానీ ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మరలా తిరిగి నాకు అశాంతి వచ్చేసింది, మరలా తిరిగి నా బాధలు నాకు వచ్చేసాయి, మరలా తిరిగి నా డిప్రెషన్ నాకు వచ్చేసింది, మరలా తిరిగి నా భయములు నాకు వచ్చేసాయి. ఏమిటి అంటే ఆయన అన్నాడంట, ఈ పక్కన ఉన్నటువంటి ఇంకొక సర్కస్ ఉంది, అందులో ఒక బఫూన్ ఉన్నాడు, ఆ బఫూన్ దగ్గరికి వెళ్ళు, ఆయన వల్ల నీకు విడుదల వస్తుందేమో, ఆయన ఎక్కువ నవ్విస్తున్నాడు అంటే ఆయన అన్నాడంట, ఆ బఫూన్ని నేనే, అనేక మందిని నవ్విస్తున్నాను కానీ నాకు మాత్రం మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు అంటున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నేనిచ్చు శాంతి అంటాడు. ఆయన శాంతి, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. మన జీవితాల్లో ఉన్నటువంటి అశాంతిని తీసేసి ఆయన శాంతి, సమాధానం ఇస్తాడు. పరసంబంధమైనటువంటి శాంతి, పరసంబంధమైన దైవికమైనటువంటి శాంతిని. ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి, దైవ సంబంధమైనటువంటి శాంతికి తేడా ఏంటి? పరలోకము నుండి దేవుడు ఇచ్చేటువంటి శాంతి ఏంటి? ఈ లోకం ఇచ్చినటువంటి శాంతికి వ్యత్యాసం ఏంటి? డిఫరెన్స్ ఏంటి అంటే, లోక సంబంధమైనటువంటి శాంతి టెంపరరీ, కొంత సమయమే ఉంటుంది, కొంతకాలమే ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. అది యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి శాంతి, సమాధానం, నెమ్మది ఏమిటి అంటే అది నిత్యం ఉంటుంది. అది కష్టం వచ్చినా ఉంటుంది, బాధ వచ్చినా ఉంటుంది, ఏమి జరిగినా ఆ శాంతి, సమాధానం, నెమ్మది మన హృదయాలలో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఏలుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మార్చుతున్నప్పుడు ఆ జీవితమునకు ఆయన ఉన్నటువంటి, ఆయన పరలోక సంబంధముగా, ఆయన పరలోకములో ఏ శాంతి, ఏ నెమ్మది ఉన్నదో ఆ శాంతి, ఆ నెమ్మదిని అనుగ్రహించి మన జీవితములను ఆ సంతోషముగా, ఆనందభరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన మనకి సహాయం చేస్తాడు. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. మూడో విషయం ఏమనగా, యేసుక్రీస్తు ప్రభు ఎట్లాగా తెలుసుకుంటాము? ఒక దినాన్ని ఒక వ్యక్తి ఒక పడవలో ప్రయాణం చేస్తున్నాడు, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి చేర్చమన్నాడు. ఈ పడవ నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఎక్కించుకొని లోపల నడిపిస్తుంటే, ఈ వ్యక్తి మంచి బట్టలు, మంచి డ్రెస్, మంచి ఫోను, చాలా స్టైల్గా కనబడుతున్నాడు. ఆ పడవ తెడ్డేస్తున్నటువంటి వ్యక్తి, ఆ పడవ నావికుడు ఏం చేస్తున్నాడంటే బాగా ఏమి చదువుకోలేదు, చాలా పేదవాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ఆయన ఈ కాలక్షేపాని కోసము, టైంపాస్ కోసము ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నీకు అది తెలుసా, నీకు సోషల్ తెలుసా, నీకు సైన్స్ తెలుసా, నీకు ఆ టెక్నాలజీ తెలుసా, నీకు 4G తెలుసా, 5G తెలుసా, నీకు స్మార్ట్ ఫోన్ తెలుసా, నీకు అది తెలుసా, ఇది తెలుసా అంటే ఈ వ్యక్తి అంటున్నాడు, ప్రతిదానికి ఒకటే జవాబు చెప్తున్నాడు, తెలీదయ్యా అన్నాడు. ఏంటి ఈ టెక్నాలజీ మోడర్న్ కాలంలో బ్రతుకుతూ నీ దగ్గర సెల్ ఫోన్ లేదంట? లేదయ్యా. నీకు స్మార్ట్ ఫోన్ లేదంట? లేదయ్యా. నీకు 5G తెలుసంట? తెలీదయ్యా. నీకు టీవీ తెలుసంట? తెలీదయ్యా అంటే నీకు అది తెలీదా, ఇది తెలీదా అని ఏమి అడిగినా తెలీదు అంటున్నాడు. ఆఖరికి కొంచెం ఆ పడవ మాట్లాడేసరికి ఆ నది మధ్యలోనికి వెళ్ళిపోయింది ప్రయాణం చేస్తూ. ఆ పడవ అనుకోకున్న రీతిగా దానికి ఒక చిన్న కన్నం పడి నీళ్లు బయటికి ఆ పడవలోకి వచ్చేస్తున్నాయి. నీళ్లు పడవలోకి వచ్చేస్తుంటే ఈ వ్యక్తి ఇప్పుడు
ఈ వ్యక్తి అడుగుతున్నాడు. ఈ పడవను నడిపిస్తున్నటువంటి నావికుడు ఆ వ్యక్తిలో, ఆ పడవలో కూర్చున్నటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, సెల్ ఫోన్ టెక్నాలజీ 5G అన్నీ తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, సార్ మీకు 5G అన్నారు, ఫోన్ అన్నారు, ఇవన్నీ తెలుసు అన్నారు, నాకు అవి ఏమీ తెలుసు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తానన్నాడు. ఏ ప్రశ్న అయ్యి నేను వెంటనే చెప్పేస్తాను, వెంటనే నువ్వు ఎట్లాంటి లోకంలో ఎట్లాంటి ప్రశ్న వేసినా నేను చెప్పేస్తాను, జవాబు చెప్తానంటే, అది ఏమీ కాదు సార్, మీకు ఈత వచ్చా అని అడిగాడట. ఏంటి అంటే ఈత అన్నాడట. ఈత కొట్టడం వచ్చా అన్నాడట. స్విమ్మింగ్ వచ్చా అన్నాడట. స్విమ్మింగ్తో సంబంధం ఏంటి, నాకు అది తెలుసు ఇది తెలుసు. ఈత అంటే ఏంటి, స్విమ్మింగ్ ఎలాగంటే, ఇప్పుడు అడిగితే చెప్పేస్తే ChatGPT అడిగితే చెప్పేసి హౌ టు స్విమ్ అంటే వచ్చేస్తుంది నాకు ఈత. ఏమో సార్ మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇప్పుడు ఈత గురించి ఎందుకు అడుగుతున్నా అంటే, ఈ పడవకి కన్నం పడింది, అందులో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు ఇది మునిగిపోద్ది, నాకు ఏమీ తెలియదు కానీ ఈత అయితే వచ్చు, ఈత తెలుసు, నేను ఈత కొట్టుకుంటూ నన్ను నేను కాపాడుకొని నా ప్రాణం కాపాడుకు ఒడ్డుకి చేరిపోతాను. మీకు తెలిసినటువంటి విద్యలు కానీ, మీ ఫోన్లు కానీ, మీ స్మార్ట్ ఫోన్లు కానీ, మీ టెక్నాలజీ కానీ, మీరు చదువుకున్న చదువు కానీ, మీకున్నది ఏదైనా సంపాదించి దేనికైనా మీ ప్రాణం మీరు కాపాడుకొని అని చెప్పి ఆ పడవలో నుండి దూకి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఆ పరిస్థితిలో ఏమి ఈత రాదు, అంత జ్ఞానమంతా తెలుసు, లోకమంతా తెలుసు, లోకమంతటిని సంపాదించు, లోకంలో ఉన్నటువంటి జ్ఞానమంతా తెలుసు, క్రికెట్ తెలుసు, ఫుట్బాల్ తెలుసు, రేసింగ్ తెలుసు, బాక్సింగ్ తెలుసు, సైన్స్ తెలుసు, సోషల్స్ తెలుసు, స్టార్స్ గురించి తెలుసు, యానిమల్స్ గురించి తెలుసు, 5G తెలుసు, స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసు, కంప్యూటర్స్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. కానీ అవన్నీ కూడా ఆయన ప్రాణము కాపాడడానికి అక్కర్రాట్లే. అక్కడ టెస్ట్ చేస్తున్నాడు, హౌ టు స్విమ్, నేను ఎలా కాపాడుకోవాలని ChatGPTని అడుగుతుంటే అక్కడ ఇంటర్నెట్ లేదు, నెట్ కనెక్ట్ అవ్వట్లేదు. అన్ని ప్రయత్నాలు చేశాడు కానీ నెమ్మదిగా నీళ్ళన్నీ కూడా పడవలోకి వచ్చేసాయి. అట్లా మునిగిపోయాడు. కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి కేకలు వేశాడు, అట్లా మునిగిపోయి చనిపోయాడు. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, ఒకడు లోకమంతటిని సంపాదించుకుని తుదకు తన ప్రాణమును కోల్పోతే ఏమి ప్రయోజనము? లోకంలో చాలాసార్లు ధనవంతులను చూసి అనుకుంటాం, జ్ఞానవంతులను చూసి అనుకుంటాం, కనిపెట్టిన వారిని చూసుకుని వావ్ వాళ్ళ జీవితం ఎంత బాగుంది కదా, వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయి. కానీ ఈ రాత్రి గమనించవలసిన విషయం ఏంటంటే, అన్నీ సంపాదించుకొని అన్నీ నేర్చుకొని తుదకు ప్రాణము కోల్పోతే ఏమి ప్రయోజనము? ఈరోజు ఆ ప్రాణమును కాపాడేటువంటి, ప్రాణమును కలుగజేసిన వాడు ఆ దేవాది దేవుణ్ణి తెలుసుకోవాలి. మనం ప్రాణము పోకమునిపే మన ఆత్మ దేవుని చెంతకు చేరాలి అంటే ఆ ప్రాణమును కలుగజేసి ఆత్మను కలుగజేసినటువంటి ఆ దేవుని ఆత్మను కాపాడుతున్నటువంటి వాడిని, ఆత్మను కాయుచున్నటువంటి ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ సృష్టికర్తను తెలుసుకోవాలి. ఏమేమో తెలుసుకోవడానికి ఎంతో కష్టపడవచ్చును, కానీ నీ సృష్టికర్తను దేవుని గురించి తెలుసుకోవడం చాలా సులువైనటువంటి పని. ఈజీ, వెరీ ఈజీ. knowing about Jesus, learning about Jesus, knowing about creator, సృష్టికర్తను తెలుసుకోవడం గురించి కానీ, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడం కానీ, యేసుక్రీస్తు ప్రభుని నేర్చుకోవడం చాలా సులువైన పని. ఏమి చేయనవసరం లేదు, ఏమి చెల్లించకుండానే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించవచ్చు, యేసుక్రీస్తు ప్రభుని మన జీవితంలో పిలవవచ్చు. ఈ రాత్రి అంత అద్భుతమైనటువంటి స్వార్థను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, కేవలం నమ్మితే చాలు, యేసుక్రీస్తు ప్రభువు అని రక్షకుడును ఒప్పుకుంటే చాలు, యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోకి రండి అంటే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఏ ఆంక్షలు లేవు, ఇలా చేయాలి, అది చేయాలి, ఇలాగైతే వస్తాను, అలాగైతే వస్తాను అని లేదు. కేవలం ఒక్క పిలుపు, ఒక్క ఆహ్వానముతోనే ఆయన లోపలికి రావడానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఒక్క మాట చాలు, ఒక్క పర్మిషన్ నువ్వు అనుమతిస్తే, నువ్వు అంగీకరిస్తే, నువ్వు పిలిస్తే ఆయన నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితం అంతటిని మార్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఈ రాత్రి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఎందుకు కేకలు వేస్తున్నాం, ఎందుకు స్కిట్స్ వేస్తున్నాం అంటే, మా జీవితములన్నింటినీ మార్చినటువంటి దేవుడు యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభువే మా జీవితాలను మార్చాడు. మా పాపములన్నీ క్షమించబడ్డాయి, మా హృదయాలన్నీ కూడా మార్చబడ్డాయి, మా బ్రతుకులన్నీ కూడా మార్చబడ్డాయి, మా జీవితాలన్నీ కూడా నూతన పరచబడ్డాయి. మా పాత జీవితం అంతా తీసివేయబడింది, నూతన జీవితము ఇచ్చాడు. నూతన పరచబడ్డాం. ఈ నూతన పరచబడ్డానికి, ఈ పాత జీవితం అంతా కొట్టివేయడానికి, మా పాపములన్నీ క్షమించబడ్డానికి ఎవరునూ ఏమీ చేయలేదు. అన్నీ చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నాము, అంగీకరించుకున్నాము, ఆయనకి మా జీవితం ఇచ్చాము, మా జీవితాలన్నీ కూడా నూతన పరచబడ్డాయి. నా హృదయము వింతగా మారేను,
వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. ఎందుకు మారింది? ఇక్కడ ఉన్న మన అందరి జీవితాల్లోనే యేసు ప్రభు వచ్చి మన జీవితాలు, మన బ్రతుకులను మార్చేశాడు కదా. ఒకప్పుడు మన ఐడెంటిటీ ఏంటంటే పాపాత్ములు. కానీ ఇప్పుడు మన ఐడెంటిటీ యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి ఇక్కడ కూడిన సంఘం అంతటి ఐడెంటిటీ అంటే పరిశుద్ధులు. వి బికేమ్ హోలీ, సిన్నర్ చేంజ్డ్ ఇంటూ సెయింట్. వి బికేమ్ సెయింట్స్ బికాస్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధులుగా మార్చబడ ఆ పరిశుద్ధ జనాంగము, ఆ పరిశుద్ధ ప్రజలమైనటువంటి ఆ పరిశుద్ధుని యొక్క జన్మమును మనం పండుగగా ఆచరించడమే క్రిస్మస్. కాబట్టి మన అందరం కలిసి చెప్దామా? నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. తెరవబడేను నా మనోనేత్రములు, తెరవబడునా నేడు యేసు వచ్చినందునా. సంతోషమే సమాధానం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన నిర్మించినటువంటి, ఆయన కలుగు చేసినటువంటి మనుషులందరినీ, దేవుడు సృజించిన మనుషులందరినీ ఆయన బిడ్డలుగా చేర్చుకోవడానికి ఇష్టపడే దేవుడు. ఒక దినాన్ని ఆయన తిరిగి రానే ఉన్నాడు. ఆయన తిరిగి రానే ఉన్నాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను స్వీకరిస్తారో, ఆ సృష్టికర్తను గుర్తించి, ఆ సృష్టికర్తను అంగీకరించి, ఆ సృష్టికర్త నామమున రక్షణ పొందుతారో వారందరికీ దేవుడు, ఆయన మార్గమైన దేవుడు ఆయన మార్గము గుండా నడిపించి ఆ నిత్య రాజ్యం అనగా స్వర్గం అనబడిన పరలోక రాజ్యానికి ఆయన చేర్చుతాడు. ఒక దినమున ఒక చాలా పెద్ద పిక్చర్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పెయింటింగ్స్ కాంపిటీషన్లో గెలిచినటువంటి అద్భుతమైనటువంటి పెయింటింగ్స్, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పెయింటింగ్ కాంపిటీషన్లో ఆ పెయింటింగ్స్, ఆ చిత్రాలు గీసినటువంటి ఆ పెయింటింగ్స్ అన్నిటి కూడా ఎగ్జిబిషన్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు అందరూ వచ్చి ఆ గొప్ప గొప్ప పెయింటింగ్స్ అన్ని చూసి వేలాది డాలర్స్ ఇచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. ఆ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఒక బలమైన, ప్రపంచంలో ధనవంతుల్లో ఒక గొప్ప ధనవంతుడు వచ్చి ఒక్కొక్క పెయింటింగ్స్ని చూసుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్క పెయింటింగ్స్ని చూసుకుంటూ వస్తూ ఉంటే పికాసో వేసినవి, ఇంకెవరున్నారు నాన్న పెయింటర్స్, ఆ పేరు తెలియదు నాకైతే, డావిన్సీ, మన ఇండియన్ పెయింటర్ ఎవరని చెప్తారా? మన అట్లాగా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఆ పెయింటర్స్ అందరూ కూడా వేసినటువంటి చూస్తూ ఆ వ్యక్తి అట్లా లోపలికి వెళ్తూ ఒకటి చూసుకువెళ్తున్నాడు. ఒక 16 ఏళ్ళ 15 వేల వయసు ఉన్నటువంటి ఒక చిన్న పాప, 16 అంటే పెద్ద పాప కదా, ఒక 6, 8, 10 సంవత్సరాలు ఉన్న చిన్న పాప చాలా దిగులుగా కూర్చుంటే ఆయన వెంటనే ఆకర్షించి ఆ ధనవంతుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమ్మా నీ పెయింటింగ్ ఏంటి, స్పెషల్ ఏంటి, ఎందుకంత డల్గా కూర్చున్నా అంటే, అంకుల్ నా పెయింటింగ్ని ఎవరు చూడట్లే, ఎవరు పట్టించుకోవట్లే, అందరూ కూడా పెద్ద పెద్ద తాజ్మహల్ పెయింటింగ్ చూస్తున్నారు, ఈఫిల్ టవర్ పెయింటింగ్ చూస్తున్నారు, నయాగరా ఫాల్స్ చూస్తున్నారు, అన్నిటినీ చూస్తున్నారు, కానీ ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను చూడట్లేదు, నా పెయింటింగ్ని ఎవరు పట్టించుకో, ఏంటి నీ పెయింటింగ్ నాకు చూపించి నేను చూస్తానంటే, అవును మీరు చూస్తారా అంకుల్ అని చెప్పి ఓపెన్ చేసిన పెయింటింగ్. వెంటనే పెయింటింగ్ ఓపెన్ చేయగానే లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్ర అని ఉంది.
ఆహా యేసుక్రీస్తు ప్రభువా, ఎవరమ్మా జీసస్ అంటే అప్పుండి యేసుక్రీస్తు ప్రభు కథ చెప్పడం మొదలు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుని కుమారుడు, ఆయన పశువుల పాకలో ఎందుకు పుట్టారంటే ఆయనకి ఎక్కడ స్థలం లేదు, ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఆయన పశువుల పాకలో పుట్టి ఆయన ఇదిగో పెద్దవాడయ్యాడు. ఇదిగో ఆయన ఎట్లాగా గుడ్డివారిని స్వస్థపరుస్తున్నాడు, ఇదిగో కుంటివారిని ముట్టాడు, ఇట్లా ఆయన మంచి బోధలు చేశారు, ఆయన కొండ మీద ప్రసంగం చేశారు అని యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్ర అంతా కూడా పిక్చర్స్, ఆయన బొమ్మలు వేస్తూ ఆ బొమ్మల్లో అలా వర్ణిస్తూ ఆఖరికి వచ్చింది. అట్లా యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలను అద్భుతంగా ఆహారం లేని వారికి ఇచ్చారు. ఇట్లా గుడ్డివాడు బాధపడుతుంటే ఆయనకి కళ్ళు ఇచ్చాడు, కుంటివారు బాధపడితే కాళ్ళు ఇచ్చాడు. ఒక పూల్ సైడ్ ఒక 38 ఏళ్ళ నుండి బాధపడుతున్న వ్యక్తిని సహాయ స్థితిలో ఉండే వాడిని బతికించాడు. దెయ్యములతో ఒక స్త్రీ బాధపడుతుంటే ఆమెను బతికించాడు, ఆమెను రక్షించాడు, ఆమె జీవితంలో దెయ్యములన్నీ తొలగించాడు. ఇదిగో ఒక స్త్రీని వ్యభిచారము చేసిందని రాళ్ళతో కొట్టి చంపిపోతుంటే ఆ రాళ్ళతో కొట్టిన వారు ఎవరైతే పాపం చేయలేదు మొదటి రాయి వేయమని చెప్పి ఇక్కడ ఆమెను రక్షించాడు, ఆమెను క్షమించాడు, ఆమెకు నూతన జీవితం ఇచ్చాడు, ఆమెకు పాపము చేయకుండా జీవించడం. అట్లా ఒక్కొక్కటి పిక్చర్స్ అన్నీ చెప్పుకుంటూ వస్తూ ఆఖరికి వచ్చేసరికి ఇక్కడేమిటమ్మా జరుగుతుంది అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని కొడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభు మొక్క మీద ఉమ్మి వేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు మీద ముళ్ళ కిరీటం పెట్టారు, యేసుక్రీస్తు ప్రభుని పక్కలో బలంతో కూర్చారు. అదిగో ఆఖరికి యేసుక్రీస్తు ప్రభుని ఆయన ఏ దోషము చేయకపోయినప్పటికీ, ఆయన ఏ పాపము చేయకపోయినప్పటికీ, ఆయన ఏ పాపం చేశారమ్మా, ఎందుకు ఇట్లా శిక్ష వేస్తున్నారు? ఆయనలో ఏ పాపము లేదండి. ఆ పిలాతు చెప్తున్నాడు, న్యాయాధిపతి చెప్పాడు, అధికారులు చెప్పారు, ఆయనలో ఏ దోషం లేదు, ఏ పాపము లేకపోయినప్పటికీ ఆయన అట్లాగా ఆ సిలువ వేసి చంపేశారు, ఆయన మరణించేశాడని ఆయన సిలువ మీద దించి ఆ సమాధిలో వేసేశాడండి అని చెప్తూ బాధపడుతూ ఏడుస్తుంది ఆ మరణం అంతటిని వర్ణించి. వెంటనే ఈయన కూడా బాధపడ్డాడు, అయ్యో ఏ పాపము చేయకుండా వ్యక్తిని ఎట్లా శిక్షించేస్తారు, ఏ తప్పిదము లేకుండా ఆ దేవుడిని ఆ ప్రభువుని లేకపోతే యేసు ప్రభువుని ఎందుకట్లా శిక్షించారు, ఏం జరిగింది అని చెప్పి ఎక్కడితో సమాధి చేయబడాలని అని ఆ పాప చెప్పి బాధలలో ఉండిపోయింది. వెంటనే ఈయన కూడా బాధపడి, అయ్యో ఒక వ్యక్తి ఇట్లాగా హింసించబడ్డా, ఇట్లా ఘోరమైన శిక్షణ వేశారా, ఇంత ఘోరమైన సిలువ మోసాడా, ఆ సిలువ మీద కొరడాలతో కొంచెం ఒక మంచి చేసినటువంటి వ్యక్తి మనుషుల కొరకు మంచి చేయడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని చంపేశారా అని చెప్పి బాధతో దిగులతో వెళ్ళిపోతున్నాడు. ఈ పాప కూడా ఏడుస్తూ అట్లా కిందకి దిగి కూలిపోయినట్లు వెళ్ళిపోతూ సడన్గా అంకుల్ అని పిలిచింది. అంకుల్ అని పిలిచి వెంటనే తిరిగాడు. ఏమ్మా అంటే, ఒకసారి రండి అసలు ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను, ఈ కథలో ముగింపు చెప్పడం మర్చిపోయాను అని చెప్పింది. ఏంటమ్మా ఏముంది ముగింపు, మరణించడంతో ముగింపు కదా, మరణంతో ముగింపు అయిపోయింది కదా అంటే, లేదు అంకుల్ అని చెప్పి ఇంకొక కట్టను తీసింది. ఆ పక్కన ఇంకొక కట్టను తీసి ఈ పిక్చర్కి ఇదే ప్రాముఖ్యమైనది, యేసుక్రీస్తు ప్రభుని చంపేసి ఈ సమాధిలో పెట్టేశారు 3వ రోజున అని చెప్పి కట్టను తీసింది. 3వ రోజు ఆ సమాధి ఖాళీగా ఉంది, అందులో యేసయ్య బతికి తిరిగి వచ్చేసి. యేసయ్య బతికాడా? అవును, యేసయ్య చనిపోయాడు కదా. ఎలా బతికాడు? ఆయన చనిపోయి 3వ దినాన లేచాడు, ఆయన మరణాన్ని జయించి లేచాడు, మరణాన్ని గెలిచి లేచాడు, ఆయన సజీవుడు, ఆయన జీవించిన దేవుడు. జీసస్ ఈజ్ అలైవ్, ఆయన జీవించిన దేవుడు. మరణముతో ముగించబడినటువంటి జీవితం కాదు యేసయ్యది, మరణాన్ని జయించి నిత్యత్వంలోనికి ప్రవేశించి ఇదిగో ఆయన తిరిగి లేచాడు. మనుషులందరూ చూస్తుండగా, ఆయన శిష్యులందరూ చూస్తుండగా ఇదిగో మేఘముల మీద ఆయన పైకి వెళ్ళాడు, ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు, ఆయన సజీవుడు అన్నది. ఆయన నేటికి చరిత్రలో అక్కడ రాసి ఎంటీ టోంబ్, ఖాళీ సమాధి అని రాసింది. వెంటనే కొన్ని $1,000 ఇచ్చి ఆమె చిత్రపటం అంతటిని పట్టుకొని వెళ్ళిపోతుంటే ఆమె చెప్పిందండి, ఈ చిత్రపటాన్ని మీరు కొనుక్కున్నారు, నాకు చాలా సంతోషం అంకుల్, కానీ యేసుక్రీస్తు ప్రభువుని మీరు సంపాదించుకుంటే ఏం చేయాలమంటే ఏ డబ్బులు అక్కర్లేదు అంకుల్, ఏమీ చెల్లించలేదు, ఆ సజీవుడైన యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన లోపలికి పిలిస్తే చాలు. ఈ రాత్రి శుభవార్త క్రిస్మస్ సందర్భంగా రక్షకుడు నీ కొరకు వచ్చి ఉన్నాడు, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు మన కొరకు ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచున్నాడు. ఆ రక్షకుడు నువ్వు అంగీకరిస్తే, ఆ రక్షకుడు నీ జీవితంలోకి ఆహ్వానిస్తే నీ జీవితం అంతా కూడా మారిపోతుంది, బ్రతుకంతా కూడా మారిపోతాయి. వినండి ఈ రాత్రి ఏమిటి అంటే, రక్షకుడు నీ కొరకు ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకి లోబడికి రాగలిగితే నీ జీవితాన్ని కానీ బ్రతుకుని కానీ ఇవ్వగలిగితే ఆయన ఇట్టే నీ జీవితాన్ని మార్చి, నీ బ్రతుకుని మార్చి నూతన జీవితాన్ని ఇస్తాడు. నీ జీవితం బాగులేదని నీ జీవితాన్ని ముగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయనవసరం లేదు.
ఆత్మహత్య చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించిన అవసరం లేదు. నిరీక్షణ లేకపోతే, నిరీక్షణ లేని వారు అయితే ఏదో చేసి ఏమో ముగించుకోవచ్చు. కానీ ఈ రాత్రి నీ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణే యేసయ్య. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు, మన జీవితములన్నింటినీ మార్చుతాడు. ఈ రాత్రి అందరూ కూడా బిగ్ బాస్ అని గుండు కొట్టుకుంటుంది. బిగ్ బాస్, ఈ ప్రపంచమంతటికి బిగ్ బాస్ యేసయ్య. ఇక్కడ ఉన్న ఈ లోకంలో ఉన్నటువంటి బిగ్ బాస్ ఒక్కొక్కరిని ఇంట్లో బయటికి పంపించేస్తాడు. ప్రపంచాన్ని వెళ్ళేటటువంటి బిగ్ బాస్ ప్రతి ఒక్కరిని ఆయన గృహంలోనికి ఆహ్వానిస్తాడు. నో మోర్ ఎలిమినేషన్, దట్స్ ఫైనల్. ఆయన ఉన్నాడు, ఆయన లోపలికి రండి, నాతో ఉన్న నేనుండు స్థలములో నాతో కూడా. దేవుడు ఏమంటున్నాడంటే, లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు, నేను ఏ స్థలములో ఉంటానో, నేను ఏ రాజ్యంలో ఉంటానో, నేను ఏమి భుజిస్తానో ఆ స్థలములో మీరుండున్నట్లు ఆ స్థలంలో నాతో కూడా ఉంచుతాను అన్నాడు. ఎంత ఈక్వాలిటీ ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకునటమే గొప్ప ఆశీర్వాదము, గొప్ప భాగ్యము. ఆలకించిన ఆశాభంగం మీద అంటారు కదా, ఆలోచించిన ఆశాభంగం అంటారు. ఇట్లా ఒక్క పాలకోవా ₹1, 2 పాలకోవా ₹2 మన వీధుల్లో వెళ్తుంటుంది కదా. ఒక అద్భుతమైన ఆఫర్ ఇది. ఈ యొక్క పరలోకం నుండి దేవుడు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, హీ హ్యాస్ ఆఫర్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు అర్పించినాడు. ఆయన అంగీకరిస్తే చాలు, మనం అట్లాగా దేవుని రాజ్యానికి చేర్చబడతాం. ఇట్లా అంగీకరించబడిన మన అందరం కూడా లేచి నిలబడదాం. ఒక నిమిషమున ఈ ప్రాంతం అంతా కూడా దీవించబడినట్లు, ఈ ప్రాంతం అంతటి మీద రక్షకుడు ఒదిగించినట్లు, రక్షకుడు ప్రభువైన యేసుని యొక్క శిలువ రక్తము ప్రోక్షించబడినట్లు మనందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల ఉంచుకుందాం. ఆయన ఆశ్చర్యకరుడు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు క్లోజ్ యువర్ ఐస్ and pray for this place. Let's speak salvation over here. Let's speak deliverance in the name of Jesus. Let's speak healing. As a church, we have given that power, we have given that authority to proclaim salvation, to proclaim liberty, to proclaim deliverance, to proclaim healing. దేవుని సంఘముగా మనకు ఒక అధికారం ఉన్నది. రక్షణను ప్రకటించడానికి, విడుదలను ప్రకటించడానికి, స్వస్థతను ప్రకటించడానికి, ఆ ఆశ్చర్యకరుడును ఈ ప్రాంతం అంతటిని ఏలినట్లు, ఈ ప్రాంతం అంతపై పనిచేస్తున్న దురాత్మ శక్తులన్నింటినీ లయపరిచినట్లు ఆయన వైపు చూద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచన తిరిగి లేచిన పునరుత్థానుడు. రండి రండి మనమందరము ఉత్సాహగానములతో ఆ దేవదేవుని ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. ఈ ప్రాంతం పరిశుద్ధుడు, యేసు అనే నామమును ప్రకటించారు. యేసు నామములో శాంతి ఉండదని, యేసు ప్రభు జీవితములను మార్చే దేవుడని, యేసు నామములో విడుదల ఉందని, యేసు ప్రభువే జీవించుచున్న దేవుడని నీ ప్రజల మన నేత్రాలు తెరవబడును గాక. యేసు క్రీస్తు ప్రభువును తెలుసుకుందురు గాక, నేర్చుకుందురు గాక. పూజించేదం. హల్లెలూయా 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 ప్రణమిల్లి మొక్కేదను. అందరం కలిసి చెప్దామా? ప్రణమిల్ బిగ్గరగా
ప్రణమిల్లి మ్రోకేదము. Hallelujah, hallelujah. Thank you, Jesus. We praise you, we honor you, we love you, we worship you, we adore you, we exalt you. యేసయ్యా, నీ నామమునే పైకెత్తుతున్నాము, నీ నామమునే పూజిస్తున్నాము, నీ నామమునే కీర్తిస్తున్నాము. అన్ని నామముల కంట పై నామము యేసు నామము. పాపముల నుండి విడిపించి నామము యేసు నామము. సాతాను శక్తుల నుండి విడిపించి నామము యేసు నామము. నిత్య నరకము నుండి విడిపించే నామము యేసు నామము. స్వస్థత కలుగు చేయు నామము యేసు నామము. విడుదల కలుగు చేయు నామము యేసు నామము. మరి ఏ నామము లేదు కానీ మనకి యేసు నామము ఇవ్వబడినది. పాపముల నుండి విడిపించును యేసు నామము. పాపముల నుండి విడిపించును యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును ఓ క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లాయం లాయము యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లాయం లాయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామములక లాయం లాయము యేసు నామము. సాతాను శక్తులు ఆఖరిసారిగా యేసు నామమే. సాతాను శక్తులు హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. తండ్రి, ఈ రాత్రి ప్రభువైన యేసుని నామమును ఈ ప్రాంతం అంతా కూడా ప్రకటించి ఉన్నాం ప్రభా. నానా మేము విత్తనము వేసి ఉన్నాం ప్రభా. ప్రభా, మీరు మాకు అప్పగించిన పంచుకున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభువైన యేసు శిలువలో కార్చిన అమూల్యమైన రక్తమును ప్రతి ఒక్క గృహం మీద, ప్రతి ఒక్క జీవితం మీద నాయన మేము ప్రకటిస్తున్నాము. అట్టి విడుదలను, అట్టి రక్షణను నేడు ఈ ప్రాంతం అంతటికి అనుగ్రహించినందుకు మీ నామమునకి సర్వ మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం, మనం ముగించుకుంటున్నాం. ఈ సమయం క్యాండిల్ లైట్ స్టార్ట్ చేద్దాం. నమస్కరింపరండి ఉత్సాహముతో సర్భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మి రాజాదిరాజు రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి నమస్కరింపరండి ఉత్సాహముతో. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Oh happy happy Christmas, oh merry merry Christmas, oh happy happy Christmas, oh merry merry Christmas, oh happy happy Christmas, oh merry merry Christmas, oh happy happy Christmas, oh happy happy Christmas, oh merry merry Christmas, oh merry merry Christmas, oh happy happy 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 Christmas, oh merry merry Christmas. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, మనం సందడి చేసేద్దాం. ఇది క్రిస్మస్,
క్రిస్మస్ మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్. మన సందడి చేసేద్దాం. ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మేరీ మేరీ క్రిస్మస్, ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మేరీ మేరీ క్రిస్మస్, ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మేరీ మేరీ క్రిస్మస్. ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మేరీ క్రిస్మస్. గల మా తండ్రి, దయగల మా దేవ, ఈ సాయంకాల సమయంలో మీ సేవకు నిలబెట్టి మనుషులందరికీ అవసరమైన వార్తల కంటే మించి శుభవార్త, మీ సత్య సువార్త, మీ కుమారుని గూర్చిన వార్త, మీ కుమారుని పుట్టుకను గూర్చిన వార్త, మీ కుమారుని యొక్క మరణమును గూర్చి పునరుద్ధానమును గూర్చిన వార్త మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్క హృదయంలోని మనసులోని మీరు వినిపించారు తండ్రి. అది ఆగని ధ్వని, అది మీ సువార్త మాత్రమే. ఆ ధ్వనికి, మీ సువార్త ధ్వనికి, మీ సువార్తకు ప్రతి హృదయము, ప్రతి మనసు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించి మీ కుమారుని రక్తంలో కడగబడి మీ రాజ్యమునకు వారసులై ఈ లోకములో మీ కొరకు ఒక వెలుగుగా, మీ వెలుగుగా జీవించుటకు, చీకటి బ్రతుకులతో ఒంటరితనముతో నిండి ఉన్న హృదయాలను మీరు వెలిగించమని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి వారి కుటుంబ సమస్యలను తీర్చివేసి ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా ప్రతి ఒక్క పరిస్థితి నుండి వారిని విడిపించి అభివృద్ధిపరిచి దీవించి ఆశీర్వదించమని, మరి ప్రాముఖ్యంగా మోజేస్ కుటుంబాన్ని, నోవా కుటుంబాన్ని, మొత్తంగా వెంకట గారి కుటుంబం అంతటినీ అన్ని విషయాల్లో దీవించి ఈ లోకమునకు తండ్రి వారిని ఒక ఉద్దేశంతో మీరు ఏర్పరచుకున్నారని నమ్మి బిడ్డలు మీ కొరకు సాక్షులుగా జీవించలాగిన ఈ ప్రాంతంలో వారిని మీరు ఎందుకు ఇక్కడ నాటి ఫలింప చేస్తున్నారో అనేక మందికి మీ కొరకు సాక్షిగా మిమ్మల్ని ప్రకటించడానికి అట్టి కృపను వారికి అనుగ్రహించమని, ఇప్పటి వరకు సమస్తమును చక్కగా మీరు జరిగించి మహిమ పొందుకున్నందుకు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో సమస్త మహిమయు, ఘనతయు, కృతజ్ఞతలు, ప్రభావములు, స్తుతులు, స్తోత్రాలు మీకు అర్పించుకుంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైయుండి మనందరినీ సర్వసత్యంలోనికి నడిపించును గాక. ఆమేన్.